హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు న్యూ వేవ్స్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అద్దిపల్లి శ్రీధర్ గారు. మరింకేం ఆలస్యం చేయకుండా జనసేన ఆవిర్భావం నుంచి ఇప్పటిదాకా పార్టీ ప్రస్థానం, అలాగే రానున్న ఎన్నికల్లో పార్టీ వ్యూహాలు, అంతేకాకుండా అద్దిపల్లి శ్రీధర్ గారి వ్యక్తిగత జీవిత విశేషాలను తెలియజేసే ప్రయత్నం చేద్దాము. మరింకే సార్, నమస్కారం. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. సూపర్ అండి. సూపర్గా ఉన్నారు, తెలుస్తుంది. పార్టీ కూడా చాలా వేగంగా ముందుకు వెళ్తుంది, జనాల్లోకి వెళ్తుంది. కొద్ది రోజుల్లోనే పార్టీలో చాలా మార్పు వస్తుంది. అంటే మీరు జనసేన ప్రజల పక్షాన ప్రశ్నించే పార్టీ నుంచి రానున్న ఎన్నికల్లో మేము గెలుస్తాము అనే ప్రకటన చేసేదాకా ప్రస్థానం కొనసాగుతోంది. అది ప్రజల నుంచి వస్తున్న అంటే పాజిటివ్ రెస్పాన్స్ అవ్వచ్చు. కానీ ఎన్నో ఏళ్లుగా ఏపీలో వేళ్లు ఉనుకునిపోయిన పార్టీలు అవి రెండు. వాటిని నిజంగానే అంత బలమైన పార్టీని మీరు ఎదుర్కొంటారనే నమ్మకం ఉందా? అంటే సహజంగా ప్రజాకర్షణ, ప్రజాదరణ కలిగిన పవన్ కళ్యాణ్ గారు జనసేన నవనాయకత్వం, యువ నాయకత్వం సపోర్ట్ చేస్తూ ముందరకు వెళ్తున్నప్పుడు ఏంటంటే మార్పు కోరుకుంటున్నారు ప్రజలందరూ కూడా. ఏం మార్పు కోరుకుంటున్నారంటే ఇన్నాళ్ళు ఏంటంటే కాంగ్రెస్ కాస్తే టీడీపీ కదా కాంగ్రెస్. ఇప్పుడు కాంగ్రెస్ లాంటిది వైసీపీ వచ్చింది. ఇంచుమించుగా కాంగ్రెస్లో లీడర్స్ అందరూ కూడా వైసీపీలోకి రావడం వల్ల అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ కొడుకు అవడం వల్ల ఇంచుమించుగా మరి వైసీపీ టీడీపీ రాష్ట్ర రాజకీయం లాస్ట్ టైం ఎలక్షన్స్ కూడా జరిగింది. అంటే ఆల్టర్నేట్గా లేకపోవడం వల్ల నీకు 10 కేసులు ఉంటే నాకు 20 కేసులు ఉన్నాయి, నువ్వు ఇంత దోచేసావు 1,00,000 కోట్లు అంటే నేను 1,50,000 కోట్లు దోచేసావు అని ఆ విధంగా ఉన్న వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ప్రయాణం దాన్ని గండి కొడుతూ ఈరోజు జనసేన ముందరకు రావడం, జనసేన ఒక ఆల్టర్నేట్ ప్లాట్ఫామ్ తీసుకుని రావడం, నిక్కచ్చిగా ట్రాన్స్పరెంట్ పొలిటికల్ అకౌంటబిలిటీతో పాటు పొలిటికల్ అవేర్నెస్ కూడా క్రియేట్ చేయడం జరుగుతున్నది. పవన్ కళ్యాణ్ గారి స్పీచెస్ కానీ ప్రయాణంలో ఏంటంటే ఒక కొత్త జనరేషన్కి అవేకనింగ్ చేయబోతున్నారు. అంటే ఎప్పుడైతే రాజకీయంగా అవేకనింగ్ చేస్తే ఏంటంటే ప్రజల్లో మార్పు వస్తుంది. ఇంచుమించు యువత దగ్గర నుంచి, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి, వాళ్ళ అక్క చెల్లెల దగ్గర నుంచి స్త్రీల్లో కూడా సహజంగా మార్పు ఎప్పుడైతే వస్తుందో కొత్త పొలిటికల్ పార్టీకి ఒక ఆపర్చునిటీ వస్తుంది. ఆ ఆపర్చునిటీని మేము సద్వినియోగం చేసుకోవడానికి జనసేన రెడీగా ఉంది. సాధారణంగా పవన్కి ఒకవైపు లేదా ఉత్తరాంధ్ర అటువైపు మాత్రమే పేరుంది, కాస్త ఇటు రాయలసీమ మిగిలిన ప్రాంతాల్లో లేదు అని ఇన్ని రోజులు విమర్శలు వచ్చాయి. వాటికి మాటలు కాకుండా చేతల్లో ఆన్సర్ వచ్చింది గత 2-3 రోజుల నుంచి. గత 2-3 రోజుల కన్నా ఒక నెల క్రిందట కూడా మధ్యలోనే 30 రోజుల లోపలనే అనంతపూర్ కవాత్కి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు దాకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో కానీ ఏ రాజకీయ నాయకుడికి లేని స్పందన, అంత బ్రహ్మాండమైన స్పందన, ప్రజాకర్షణ ఆ రోజు అనంతపూర్ కవాత్లో పవన్ కళ్యాణ్ గారికి రావడం జరిగింది. సార్ మిగతా నాయకులు కూడా కొన్నిసార్లు కొంతమందికి రావడం జరిగింది, కొంతవరకు కొంత జనం. బట్ బిర్యానీతో వచ్చారా, లేకపోతే మభ్యపెట్టి వచ్చారా, డబ్బులు ఇచ్చి వచ్చారా అన్నది అందరికీ తెలుసు. బట్ పవన్ కళ్యాణ్ గారికి ఏ విధంగా వస్తున్నారు, స్వచ్ఛందంగా వస్తున్నారు అది కూడా పబ్లిక్కి, ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు తెలుసు. ఈరోజు మమ్మల్ని అంత సీరియస్గా డిస్కస్ చేయడం కానీ, మా ఇష్యూస్ కానీ మీద దృష్టి పెట్టడం కానీ, పవన్ కళ్యాణ్ గారు జనసేన మీద దృష్టి పెట్టడానికి కారణం ఏంటంటే మా నిబద్ధత. ఏదైతే సిద్ధాంతపరంగా కట్టుబడి ఉన్నామో ప్రజలకి మేలు చేకూరే విధంగా ఒక ఐడియాని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళగలుగుతున్నాం. ఐడియా మేక్స్ ఎ డిఫరెన్స్ లాగా ఒక సిద్ధాంతం మేక్స్ ఎ డిఫరెన్స్, ఐడియాలజీ మేక్స్ ఎ డిఫరెన్స్. జనసేన ఏదైతే డిఫరెన్స్ తీసుకుని వస్తుందని ఎప్పుడైతే ప్రజలు నమ్ముతారో ఈ డబ్బులు మిగతా రాజకీయాన్ని వ్యాపారం కింద నడుపుతున్న ఆ టీడీపీ, ఆ వైసీపీకి ప్రత్యామ్నాయంగా ఒక సేవా దృక్పథంతో ఒక జనసేన పార్టీ పెట్టి ఒక పొలిటికల్ పార్టీ వచ్చినప్పుడే న్యాచురల్గా మమ్మల్ని ప్రిఫర్ చేస్తారు. సాధారణంగా ఎన్నో ప్రభుత్వ సమయాలు దాటిపోయి అన్ని రకాల పార్టీలు పాలించినా కూడా రాయలసీమ పైన ఎంత లేదనుకున్నా పక్షపాతం చూపించారు. అది ఇంతవరకు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందలేదు. బహుశా పవన్ కళ్యాణ్ గారు వస్తే ఇదేదన్నా మారుతుందనే ఆశ కూడా జనాలను ఎక్కడి దాకా రప్పించుంటుందా? అంటే మీరు చూడండి, ఇప్పుడు రాయలసీమ జిల్లాలో ఒక 4 జిల్లాలు ఉన్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉత్తర కోస్తా జిల్లాలు. అంటే రాయలసీమ జిల్లాలు, ఈ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలు, ఈ 7 జిల్లాలు గత 60 సంవత్సరాల నుంచి వెనకబడి ఉన్నాయి. అంటే ఎందుకు డెవలప్మెంట్ రావట్లేదు? మళ్ళీ విచిత్రంగా ఇంకోటి కూడా చూడండి, ఈ జిల్లాల్లోంచి ప్రధానంగా ఎక్కువ మంది సీఎంలు కూడా రావడం జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి. ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా రాయలసీమ జిల్లాకు చెందిన వ్యక్తే. ఆయన కూడా ఎక్కువ కాలం సీఎంగా ఉన్నాడు, ఎక్కువ కాలం అపోజిషన్ లీడర్గా కూడా ఉన్నారు. మరి నిజంగా ఎందుకు ఆ జిల్లాలు ఎందుకు డెవలప్ అవ్వట్లేదు? ఈ 7 జిల్లాల్లో, మన రాయలసీమ జిల్లాలో, ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో చూస్తే నాయకులు వారి తర్వాత వారి కొడుకు లేకపోతే కూతురు అయితే అల్లుడు ఈ విధంగా రాజకీయం నడిపేసుకుంటున్నారు. అంటే నాయకులు అయితే రాజకీయంగా డెవలప్ అవుతున్నారు. హైదరాబాద్లో, విజయవాడలో, బెంగళూరులో, చెన్నైలో, ఇతర దేశాల్లో కూడా ఆస్తులు సంపాదించుకునే స్థితికి ఈ రాయలసీమ జిల్లాలో, ఉత్తర కోస్తాంధ్ర జిల్లా నాయకులు డెవలప్ అయ్యారు. కానీ ప్రజలు ఎందుకు డెవలప్ అవ్వలేకపోతున్నారు? ప్రజలు ఎందుకు వలస వెళ్ళిపోతున్నారు? రాజకీయంగా వీళ్ళందరూ అంత సుస్థిరంగా వాళ్ళ తర్వాత వారి కొడుక్కి సీట్లు అడుగుతున్నారు. వాళ్ళు ఏమంటున్నారు, నేను నా కొడుకు అంత డబుల్ ప్యాకేజ్ అడుగుతున్నారు. నాకు నా అల్లుడికి, నాకు నా కూతురికి, నాకు కొత్తగా కొడుకు కొంచెం వయసులో వచ్చాడని చెప్పి ఆ విధంగా అడుగుతున్నారు. ఈ ట్రెండ్ని చూసి మన మిగతా జిల్లాలో కూడా నాయకులు అడుగుతున్నారు.
నాకు, నా కొడుక్కి, నాకు, నా కూతురికి అని చెప్పి. అంటే ఏంటి అంటే ప్రజలకి అకౌంటబిలిటీ లేదా? డెమోక్రటిక్ ప్రాసెస్లో ఏంటంటే ప్రాపర్ రిప్రజెంటేషన్ ఉండాలి. వైసీపీ కానీ టీడీపీ కానీ ఆ ప్రధానమైన పొలిటికల్ పార్టీస్ ఏదైతే ఆంధ్ర రాష్ట్రాన్ని ఇప్పుడు దాకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వైసీపీ అంటే ఒక విధంగా ట్రీట్ చేస్తే, ఈ రెండు పొలిటికల్ పార్టీస్లో ప్రధానంగా ఒక డామినెంట్ 2 క్యాస్ట్లే డామినేట్ చేసినాయి. వాళ్ళిద్దరు పాపులేషన్ శాతం చూస్తే ఒక 5-6% కంటే మించి ఉండదు. అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ సింగిల్గా ఉన్న ఆంధ్ర రాష్ట్రం కొత్త నవ్య ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ ఉభయ పార్టీలో ఉన్న ప్రధానమైన కులాలు ఒక 5% ఉంటారు. మిగతా 95% రాజ్యాధికారానికి దూరంగా ఉన్నారు, ప్రామినెంట్ పోస్టులకి దూరంగా ఉన్నారు, ప్రామినెంట్ పోర్ట్ఫోలియోస్ దూరంగా ఉన్నారు. వాళ్ళకి ఈ 95%కి ఎవరికి మీడియా ఛానల్స్ లేవు, ఈ 95% ఎవరికి హాస్పిటల్స్ లేవు, ఈ 95% ఎవరికి ఉద్యోగాలు లేవు, ఎవరికి ప్రధానమైన పొలిటికల్ పోస్ట్స్ లేవు, ప్రధానమైన పోర్ట్ఫోలియోస్ లేవు, ఎక్కడ కూడా జిల్లా ఎస్పీ లేరు. ఈ 95% పాపులేషన్ ఎవరైతే వెనక నెట్టబడిన వరకు దళితులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఇతర బీసీ వర్గాలు, అది కూడా ఉన్నత వర్గంలో అంటే ఫార్వర్డ్ క్యాస్ట్లో ఉన్న వైశ్యాస్, బ్రాహ్మిన్స్, ఇతర వర్గాలకి, ఆ మాటకు వస్తే కాపులకి, వీళ్ళకి ఎక్కడ కూడా ప్రాపర్ రిప్రజెంటేషన్ లేదు ఈ రెండు వ్యవస్థలో. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ బెంచ్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు అండ్ ఆ వార్ సిండికేట్, అపోజిషన్ లీడర్ ఉన్న జగన్మోహన్ రెడ్డి వార్ సిండికేట్, ఇవన్నీ కూడా చూస్తే చంద్రబాబు నాయుడు గారి సిండికేట్లో ఆయన కులం, ఆయన వర్గం ఎక్కువ మంది ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి సిండికేట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆ సిండికేటే ఉన్నారు. అంటే ఈ రెండు సిండికేట్లో వాళ్ళ కులం వాళ్ళకే ప్రధానమైన ఆపర్చునిటీస్ అన్నీ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారిని ఎక్కువ ఎందుకు జనసేన క్వశ్చన్ చేస్తుంది అంటే న్యాచురల్లీ పవర్లో ఉన్నారు కాబట్టి, ప్రభుత్వంలో ఉండి పవర్లో ఉండి సీఎంగా ఉండేటప్పటికి ఆయన బాధ్యత ఎక్కువ ఉంటుంది. సో నిలబెట్టుకోలేకపోతున్నారు. స్పెషల్ కేటగిరీస్ ఎందుకు తీసుకుని రాలేకపోయారు, ఎందుకు ఇన్సెంటివ్ ప్యాకేజ్ అన్నారు, మళ్ళీ ఎందుకు మాట మార్చి మళ్ళీ స్పెషల్ కేటగిరీ స్టేటస్కి వచ్చారు. జనరల్గా చంద్రబాబు నిలదీస్తాం, పవర్లో ఉన్నారు కాబట్టి, సీఎంగా ఉన్నారు కాబట్టి. అపోజిషన్ లీడర్ని ఏ విధంగా నిలదీస్తామంటే, అపోజిషన్ లీడర్గా మీరు అసెంబ్లీకి వెళ్ళకుండా ఏదైతే గెలిపించి మిమ్మల్ని అసెంబ్లీకి పంపించి చంద్రబాబు నాయుడు నిలదీయమని లేదా సీఎం గారిని సక్రమంగా ఒక దారి చూపించవలసిన బాధ్యత అపోజిషన్ లీడర్కి ఉంటుంది కాబట్టి మీరు ఆ విధంగా చూపించట్లేదు. చంద్రబాబు నాయుడు తనకు అనుకూలంగా కావాల్సినవన్నీ రాజకీయాన్ని వ్యాపారంగా చేసేసుకుంటున్నాడని చెప్పి నిలదీయవలసిన జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళకుండా ప్రజాక్షేత్రంలో తిరగని ప్రజాక్షేత్రంలో బట్ అసెంబ్లీలో కూడా పార్టిసిపేట్ చేయండి. అది జనసేన క్వశ్చన్ చేశారు, అటు చంద్రబాబు నాయుడు గారిని, జగన్మోహన్ రెడ్డి గారు. జనసేన ఏం తీసుకుని రాగలదు ఆన్ టు ద టేబుల్ అంటే, ప్రస్తుతానికి మాకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఒక ఎంపీ లేరు కాబట్టి వీ కెన్ ఓన్లీ రైజ్ ఇన్ ద పబ్లిక్ ప్లాట్ఫామ్స్ అండ్ పబ్లిక్ మీడియా ఆర్ పబ్లిక్ ఇంటరాక్షన్లో మేము రైజ్ చేసి ఈ అంశాలన్నీ ప్రజల దృష్టికి తీసుకుని వచ్చి వాళ్ళు ఎడ్యుకేట్ చేయగలుగుతున్నాం. ఏ అంశాలు ఏవైతే పవన్ కళ్యాణ్ గారు ప్రజల దృష్టికి తీసుకుని వచ్చారో ఆ అంశాల మీద సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యే స్థితికి తీసుకుని వెళ్ళగలిగాం. అవును, అలాగే పారదర్శకతతో కూడిన రాజకీయాలు మాటల్లో బాగుంటుంది, కానీ చేతల్లో అది ఎంతవరకు సాధ్యం అంటారు? గ్రౌండ్ లెవెల్లో అంత ఈజీ కాదు కదా, ఇన్నేళ్ళు ఇంత మురికిని అంతా ఒక దగ్గర చేసి పెట్టినప్పుడు. అంటే జనరలీ నాది, మంది, మనం అన్న సిద్ధాంతాలు క్లియర్గా అర్థం చేసుకోవాలి. అంటే ఇందాక మాటల్లో కూడా నన్ను రాజకీయాన్ని వ్యాపార కింద చూస్తున్నారు. అర్లియర్ రాజకీయం సేవ కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు. మొట్టమొదటి భారతదేశంలో రాజకీయం ఎవరు ఎస్టాబ్లిష్ అయ్యారు? భారతదేశం ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ ఎస్టాబ్లిష్ అయ్యారు. తర్వాత ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఎవరైతే ఇండస్ట్రీస్ కానీ బిజినెస్ మెన్ ఎవరైతే సింపథెటిక్గా ఆ నేషనల్ కాజ్కి, ఇండియా మూవ్మెంట్కి, ఇండియా ఇండిపెండెన్స్కి, ఫ్రీడమ్ స్ట్రగుల్కి ఎవరైతే సహకరించారో అలాంటి ఇండస్ట్రీస్లో అలాంటి బిజినెస్ మెన్ పొలిటికల్గా యాక్టివ్గా వచ్చారు. ఆ తర్వాత వాళ్ళ బినామీలు వచ్చారు. ఆ తర్వాత ఆ బినామీల కింద ఉన్న కొంత రాజకీయ వ్యతిరేక శక్తులు అయిన రౌడీ ఎలిమెంట్స్ కానీ, ఇతర ఎలిమెంట్స్ కానీ, లేకపోతే చిన్నవాళ్ళు ఎవరైతే రాజకీయాన్ని ఒక వ్యాపార కింద చూసేవాళ్ళు, అరెక్ కాంట్రాక్టర్స్, మాఫియా కాంట్రాక్టర్స్, ఇసుక కాంట్రాక్టర్స్, ఇలాంటి వాళ్ళందరూ రావడం జరిగింది. ఇప్పుడు లేటెస్ట్గా ఆంధ్రప్రదేశ్ తీసుకుని ఉంటే మీరు చూడండి ఎంతమంది నిక్కచ్చిగా ఉన్నారు. 175 ఎమ్మెల్యేల్లో అట్లీస్ట్ ఒక 100 మీద అన్ని కేసులు ఉన్నాయి. అంటే ప్రజాసేవ కేసులు కావు ఇవన్నీ కూడా. రైలు రోకో కేసు, అదే రైలు రోకో కేసు, లేదా ప్రజల కోసం ఏదైనా పోరాడిన కేసులు ఉన్నాయనుకోండి, దానికి ఏం తప్పేం కాదు. ఇవన్నీ కూడా ల్యాండ్ కబ్జా కేసులు, లేకపోతే ప్రభుత్వ ఆఫీసర్ని బెదిరించినవి, లేకపోతే ఎవరినో బెదిరించినవి, లేకపోతే క్రిమినల్ ట్రెస్పాస్, లేకపోతే ఇలాంటి కేసుల్లో ఇన్వాల్వ్ అయినారు. సో అలాంటి కేసులన్నా సరే తప్పే. దానికి మించిన వాళ్ళు ఎవరు ఉన్నారంటే ఈరోజు ఎకనామిక్ ఆఫెన్సెస్, అంటే వైట్ కాలర్ ఆఫెన్సెస్ చేసిన వాళ్ళు, ప్రభుత్వ వ్యవస్థలు, ప్రభుత్వ బ్యాంకింగ్ వ్యవస్థని దుర్వినియోగపరిచిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ వ్యవస్థలో ఉన్నారు. ఇలాంటి వ్యవస్థల్ని మార్చడానికే జనసేన వచ్చింది. అది సాధ్యపడుతుందా లేదా అంటే ఎస్, సాధ్యపడుతుంది. పవన్ కళ్యాణ్ గారు బిజినెస్ అంటే ఆయన ఒక సినిమా యాక్టర్ అంటే ఒక బిజినెస్, ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఒక బిజినెస్, సినిమా వ్యాపారంగానే ఒక ప్రొఫెషన్ని వదిలిపెట్టుకుని రాజకీయానికి వచ్చారు.
రాజకీయంలోకి వచ్చి వ్యాపారం చేయడానికి కాదు, వ్యాపారం వదిలిపెట్టుకుని రాజకీయ సేవ చేయడానికి వచ్చారు. అదే మా అందరికీ కూడా ఆయన గైడెన్స్ ఇచ్చింది ఏంటంటే, మీరు డబ్బులు సంపాదించుకోవడానికి లేదంటే ఇదేంటంటే వెళ్ళి బిజినెస్లు చేసుకోండి తప్ప రాజకీయం రాకు, జనసేనలోకి రాకండి అని క్లియర్గా కొంతమంది మొహం మీదే చెప్పారు. మిగతా వాళ్ళు ఏంటంటే వాళ్ళు రాజకీయంలోకి, టీడీపీలోకి, వైసీపీలోకి ఎందుకు వస్తున్నారంటే వాళ్ళు తప్పప్పులు చేసినవి, వాళ్ళ రాజకీయంలో లేదంటే వాళ్ళ వ్యాపారంలో తప్పప్పులు చేసినవి, వాళ్ళు వ్యాపారంలో చేసిన అప్పులు వన్ టైం సెటిల్మెంట్లు చేసుకోవడానికి ఒక రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉపయోగపడుతుందని చెప్పి రాజకీయంలో రావడంగానే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కింద వెళ్ళడం జరిగింది. దాని దిక్కు సూచిక ఏంటంటే సుజనా చౌదరి గారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు బినామీ కానీ, చంద్రబాబు నాయుడు గారు ఇంపార్టెంట్ వ్యక్తి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ కింద ప్రపోజ్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్గా ఉన్న ఆయన మీద ఎకనామిక్ ఆఫెన్సెస్ కేసెస్ బుక్ అయినాయి. 6-7 కార్లు, ఆయనకు 100 కంపెనీలు ఉన్నాయి, 6-7 కార్లు ఏవైతే ఆ బినామీ కంపెనీల్లో బ్యాంక్ లోన్లు తీసుకుని కట్టకుండా అవి బ్లాక్ లిస్టెడ్ అయిన కంపెనీలు కార్లు ఆయన వాడుకుంటున్నారు. ఆయన ఏమంటారంటే సుజనా చౌదరి గారు నాకు సంబంధం లేదు ఆ కంపెనీలకు అంటున్నారు. మరి సంబంధం లేని కంపెనీ కార్లు ఎందుకు మీ దాంట్లో ఉన్నాయి? లగ్జరీ కార్లు ఉన్నాయి, 6 కార్లు మనం కాన్ఫిస్కేట్ చేయడం జరిగింది. సార్ నెక్స్ట్ ఎవరైనా సీఎం రమేష్ ఒక ఆయన బినామీ కాంట్రాక్టర్ ఫర్ చంద్రబాబు నాయుడు అండ్ లోకేష్, ఆయన మీద ఒక సిబిఐ కేసు ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ కేసులు ఉన్నాయి. అంటే చంద్రబాబు నాయుడు రాజకీయం ఏ విధంగా చేస్తున్నా దాన్ని బట్టి అర్థమవుతుంది. ఇలాంటి వాళ్ళు చుట్టూరా ఉంటే సత్సంగం అంటారు. మీ ఎవరితో అయితే ప్రయాణిస్తారో ఆ విధంగా మీ రాజకీయ బిహేవియర్, థింకింగ్ ప్రాసెస్ అదే విధంగా ఉంటుంది. ఇలా లూట్ చేసేవాళ్ళు, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అవుట్ స్టాండింగ్ ఉన్న వాళ్ళు, ఈడీ మనీ లాండరింగ్ చేసేవాళ్ళు, భారతదేశంలో ప్రభుత్వ వ్యవస్థని, ప్రభుత్వ ధనాన్ని, లేకపోతే బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి డబ్బుల్ని తీసుకుని బినామీ పేర్ల మీద, బినామీ కంపెనీ మీద తీసుకుని అది రీరూట్ చేసి మారిషస్ నుంచి, ఇతర దేశాల నుంచి వైట్ మనీ కింద సృష్టించి దాంతో వ్యాపారాలు చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడాను. అది తప్పు అంటున్నాం. జనసేన ఆ విధంగా చేయకపోయేటప్పటికి చెయ్యదు కాబట్టి ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి మార్పు ఆటోమేటిక్గా వస్తుంది. ఇలాంటి మనీ లాండరింగ్ చేసేవాళ్ళు, వ్యవస్థలు దుర్వినియోగపరచడం కానీ, ప్రభుత్వ ఆస్తుల్ని అడ్డుపెట్టుకుని వ్యాపారాలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ మైనింగ్ రైట్స్ ఇచ్చి, లేకపోతే మైనింగ్ హక్కులు కానీ, భూమి హక్కులు కానీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు సీఎం కూర్చుని అడ్డుపెట్టుకుని బిజినెస్ ఇండస్ట్రీస్కి ఇచ్చుకుని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు క్విట్ ప్రోక్యూలో వాళ్ళ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారని కదా ప్రధానమైన అంశం ఆయన మీద. సో ఆ అంశాల మీద అలా ఆ విధంగా చేయకపోతే చాలు. ఈ విధంగా తెలుగుదేశం నాయకులు చేసిన విధంగా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చెందిన నాయకులు చేసిన విధంగా జనసేన చెయ్యదు. ఎప్పుడైతే ఈ విధంగా చెయ్యమో ఆటోమేటిక్గా అకౌంటబిలిటీ వస్తుంది. ఆటోమేటిక్గా ఏదైతే మనకి రెవెన్యూ డెఫిసిట్ ఉన్నదో ఆ డెఫిసిట్లు ఏమీ లేకుండా ఒక క్లియర్ ట్రాన్స్పరెంట్ ప్రభుత్వాన్ని ఇంప్లిమెంట్ చేయగలం. అయితే అది గెలిచిన తర్వాత చేసే అవకాశాలు ఉన్నాయి. కానీ జనసేనలోకి పూర్తిగా మేధావులు, విద్యావంతులు వీళ్ళంతా వస్తున్నారు. కానీ అంగబలం, అర్ధబలం ఉన్న వాళ్ళు రావట్లేదు. వారికి మీరు అన్నట్టుగా పార్టీ డబ్బు కోసం కాదు అన్న ముక్కుసూటిగా చెప్తున్నారు. కానీ మిగతా పోటీ చేసేవారు అంత నిష్కలంకులు ఎవరూ లేరు. ఈ వైరుధ్యాన్ని జనసేన ఎట్లా తీసుకురాగలుగుతారు? అంటే నిజంగా డబ్బులు ఉన్న వాళ్ళే రాజకీయం చేయగలరు, డబ్బులతోనే రాజకీయం చేయగలరు అంటే టాటా బిర్లా తప్ప మిగతా వాళ్ళు ఎవరు ఉండేవారు కాదు భారతదేశంలో ఇండిపెండెన్స్ నుంచి ఇప్పుడు దాకా. ఎస్, కొంతవరకు మనీ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది. ఏదైతే ఎలక్షన్ కోడ్ రిఫర్ చేసిందో 28 lakhs 70 lakhs ఏదైతే ఎలక్షన్ కోడ్ ప్రకారం ఎమ్మెల్యేకి, ఎంపీకి, ఎమ్మెల్సీకి ఏదైతే రికమెండ్ చేస్తారో అంతవరకు ధనం ఉండాలని మేము అంటాం. ఎందుకంటే రాజకీయం కింద చేయాలి. ప్రజల దగ్గరికి సిద్ధాంతాలు తీసుకుని వెళ్ళాలి. ప్రజల దగ్గరికి వెళ్ళి మమేకమై మన పార్టీ సిద్ధాంతాలు తీసుకుని వెళ్ళి ఏంటి మార్పు చేకూరుస్తారు అని చెప్పి ఆ విధంగా ఉండే వాళ్ళకి సీట్లు ఇవ్వబోతున్నాం. ఆ విధంగానే ప్రయాణం చేయబోతున్నాం. కాబట్టి ఇతరుల దగ్గర డబ్బులు వ్యాపారం చేసుకుని ఖర్చు పెట్టుకున్నా అది వాళ్ళ ఇష్టం. బట్ ఏదేమైనా కొంత అకౌంటబిలిటీ పెరిగింది కాబట్టి, ఎలక్షన్ కమిషన్ రూల్స్ స్ట్రిక్ట్ అయినాయి కాబట్టి, కొంత మానిటరింగ్ స్ట్రిక్ట్ అయినాయి కాబట్టి ఆ విధంగా చేయరని మేము అనుకుంటున్నాం. చంద్రగుప్తుడి ధర్మాగ్రహానికి చాణక్య వ్యూహం అవసరమైంది ఆనాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ధర్మాగ్రహానికి నిజానికి రాజకీయాల్లోకి వచ్చాక వ్యూహం పన్నక తప్పదు. రాబోయే ఎన్నికల కోసం ఎలాంటి వ్యూహాలు అవలంబించబోతున్నారు? అంటే కొన్ని వ్యూహాలు March 1st weekలో తెలుస్తాయి ప్రజలందరికీ. అప్పుడు దాకా వేచి చూడాలి. సస్పెన్స్. అప్పుడు దాకా వేచి చూడాలి. వ్యూహం ఏంటి, ఎందుకు ఆ విధంగా చేసాం, ఎందుకు ఆ విధంగా నడుచుకున్నాం అన్నది ప్రజలకు తెలుస్తుంది. అండ్ ఏది కూడా లాలూచి ఉండదు జనసేనలో కానీ పవన్ కళ్యాణ్ గారి దగ్గర. అంతా నిక్కచ్చిగా, ఓపెన్గా, స్ట్రైట్గా ఇది చేయబోతున్నాం, ఇది చేస్తున్నాం, ఈ విధంగా నిలబడుతున్నాం, ఈ విధంగా రాజకీయ ప్రయాణం ఉంటుంది. మా సిద్ధాంతాలు ఇవి. ఈ విధంగా కులాలను కలిపే ఆలోచన కానీ మిగతా పొలిటికల్ పార్టీస్ వైసీపీ, టీడీపీలా కులాలను విడగొట్టేసి ఒక కులానికి ఇంకో కులానికి, ఎస్సీకి బీసీకి, బీసీకి ఎస్టీకి, ఎస్టీకి ఓసీకి, ఓసీలో మళ్ళీ బీసీకి ఓసీకి ఈ విధంగా కొట్లాటలు పెట్టేసి చేసే రాజకీయం జనసేన చెయ్యబోదు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఇతరులు ఏంటంటే కొంతవరకు రాయలసీమ జిల్లాలో ఏదైతే ఫ్యాక్షన్ కానీ ఇతర కార్యక్రమాలు ఏవైతే ఇదివరకు చేశారో ఇవన్నీ కూడా మీరు రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నారు, పరిటాల రవి గారు చనిపోవడం జరిగింది, కొంతమంది తెలుగుదేశం నాయకులు చనిపోవడం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత నారాయణ రెడ్డి గారు లేటెస్ట్గా చనిపోవడం జరిగింది. అంతమంది పరిటాల రవీంద్ర గారిని
ఆ మర్డర్లో ఇన్వాల్వ్ అయిన ఒక ప్రధానమైన వ్యక్తి. అవును. ప్రధాన వ్యక్తి సూరి వాళ్ళు చనిపోవడం జరిగింది. సరే, అంటే ఎందుకు ఈ విధంగా జరుగుతున్నది అంటే ఒక వ్యవస్థలో, చంద్రబాబు నాయుడు గారి వ్యవస్థలో ఆయనకి వ్యతిరేకించే వాళ్ళు లేదంటే ఆయనకి ఆపోజిట్ ఉన్న వాళ్ళు ఎందుకు ఎలా చనిపోతున్నారు? డెమోక్రటిక్ ప్రాసెస్ లేదా, లా అండ్ ఆర్డర్ లేదా? అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఉన్నప్పుడు ఆయనకి వ్యతిరేకించే వాళ్ళు అందరూ కూడా ఎందుకు చనిపోయారు? ఈరోజు జేసీ దివాకర్ రెడ్డి గారు పార్టీలు మారినా కూడా ఆయన ఏ విధంగా నడుచుకుంటారో అందరికీ ప్రజలకి తెలుసు. పరిటాల రవి గారు లేకపోయినా పరిటాల సునీత వారి కొడుకులు ఏ విధంగా నడుచుకుంటారో తెలుసు. ఆ చమ్మను, పోతుల సురేష్ ఏ విధంగా నడుచుకుంటారో అందరికీ తెలుసు. ఇది కాకుండా కొత్త ట్రెండ్ టీడీపీలో ఏ విధంగా వచ్చిందంటే గవర్నమెంట్ ఆఫీసర్స్ని బెదిరించి చేయించుకునే తత్వం రావడం జరిగింది. అంటే డెమోక్రటిక్ ప్రాసెస్లో ఆ విధంగా ఉండకూడదు. ఏదైతే రూల్ పొజిషన్ విధంగా ఉందో, ఏదైతే వెసులుబాటు ఉంటే ఆ విధంగానే నడుచుకోవాలి పబ్లిక్ రిప్రజెంటేటివ్స్. ఆ విధంగా కాకుండా ఒక బాలసుబ్రహ్మణ్యం గారి ట్రాన్స్పోర్ట్ కమిషనర్ని ఏ విధంగా కేసినేని నాని, బుద్ధా వెంకన్న, బోండా ఉమా ఏ విధంగా పబ్లిక్లో ఏ విధంగా నిలదీసి, ఏదైతే కేసినేని బస్ పర్మిట్ల కోసం వాళ్ళు ఏ విధంగా ఓపెన్ పబ్లిక్లో ఏ విధంగా ఇన్సల్ట్ చేశారో, దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు సారీ చెప్పించి వీళ్ళు ముగ్గురిని పంపించి సారీ చెప్పించాను, నేను సెటిల్ చేశాను అనడం చూడండి ఎంత ఏ విధంగా ఉన్నదో. అది కాకుండా ఒక చింతమనేని ప్రభాకర్ ఏ విధంగా ఒక ఎంఆర్ఓ ప్రొటెస్ట్ చేస్తే ఇసుక మైనింగ్కి అడ్డు వెళ్తే ఆవిడని ఏ విధంగా పదదూషించి ఏ విధంగా చేశారు. ఆశా వర్కర్స్ని ఏ విధంగా చింతమనేని ప్రభాకర్ అన్నాడు. ధర్మేంద్ర బస్ కండక్టర్ని ఏ విధంగా నిలదీశాడు. బస్ మీద ఉన్న ఒక స్టిక్కర్ చంద్రబాబు నాయుడు గారికి ఏదో ఆయన ఫేస్ కట్ అయింది, అది ఇదని నువ్వు ఏ విధంగా ఈ బేస్ని వెళ్తాను ఏ విధంగా నిలదీశారు, ఏ విధంగా సారీ చెప్పాడు. అంటే ఆయన మీద ఎందుకు కేసులు పెట్టట్లేదు? చెప్పుకుంటూ పోతే శ్రీకాకుళం నుంచి ఆ విధంగా అది శ్రీకాకుళం విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, రాయలసీమ జిల్లాలతో సహా అన్ని జిల్లాల్లో కూడా ఏ విధంగా అయితే రాజకీయ వ్యవస్థను దుర్వినియోగపరుస్తూ అకౌంటబిలిటీ లేకుండా భయపెట్టి ప్రజల్ని, లేకపోతే భయపెట్టి గవర్నమెంట్ ఆఫీసర్స్ ఏ విధంగా నడుచుకుంటున్నారు తెలుగుదేశం నాయకులు ప్రజలందరికీ తెలుసు. ఆ విధంగా ఉండకూడదు అనేది ప్రధానంగా మేము నమ్ముతున్నాం. ఆ విధంగా ఉండకూడదు అనేది ప్రధానంగా నమ్మి ముందరికెళ్ళి కొత్త ప్రత్యామ్నాయంగా మనం తీసుకుని రాబోతున్నాం. మాకు భయం లేదు, మాకు డెమోక్రసీ మీద నమ్మకం ఉన్నది. కాన్స్టిట్యూషన్గా ఏదైతే ఎలక్షన్ కమిషన్, ఎలక్షన్ రూల్స్ మీద నమ్మకం ఉన్నది కాబట్టి వారు డబ్బు లేదంటే ఇతర వ్యవహారాలతో గెలవలేరని మేము బలంగా నమ్ముతున్నాం. మా సిద్ధాంతాలు ప్రజల్లోకి తీసుకువెళ్తే జనసేన గెలుస్తుంది. అలాగే జనసేన, వామపక్షాలు కలిసి 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనున్నట్లుగా తెలుస్తోంది. 175 స్థానాల్లో ఎన్ని అసెంబ్లీ సీట్లు మీరు గెలుచుకుంటారని అంచనా వేస్తున్నారు? అంటే ప్రధానంగా మెజారిటీ గెలవాలని మేము ట్రావెల్ చేస్తున్నాం. యాజ్ ఆఫ్ నౌ మేమేమి చెప్పడం జరిగిందంటే ఒక 10-20 రోజుల ముందర ఉభయ కమ్యూనిస్టులతో కూడా ఒక ఆల్ కన్సల్టేషన్ పార్టీ పెట్టడం జరిగింది. ఆ రోజు అంటే మార్పు చూడండి ఏ విధంగా వస్తుందో. ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు ప్రధానంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న రామకృష్ణ గారు, సిపిఐ రామకృష్ణ గారు, సిపిఎం మధు గారు, వారు నేషనల్ లీడర్స్ అయిన సురవరం సుధాకర్ రెడ్డి గారు, బి రాఘవల్ గారు, ఇంకా ఇతర ముఖ్య నాయకులందరూ ఒక 10 మంది సిపిఐ సిపిఎం నుంచి వచ్చారు. జనసేన నుంచి ఒక 10 మంది ఇంపార్టెంట్ నాయకులు, దెన్ ఇతర ఉన్నారు. ఆ రోజు ఆంధ్ర యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ చదువుతున్న స్టూడెంట్స్ ఒక 20 మందిని ఇన్వైట్ చేయడం జరిగింది. ఒక ప్రధానమైన పొలిటికల్ పార్టీస్లో ఏ విధంగా చర్చ జరుగుతుంది అని చెప్పి ఓపెన్గా డిస్కస్ చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. అంటే దానివల్ల ఏమవుతుంది, 20 మంది ఎంఏ పొలిటికల్ సైన్స్ ఆంధ్ర యూనివర్సిటీలో ఇతర పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ చదివే పిల్లలందరికీ క్లీన్గా ఏ విధంగా అయితే అసలు పొలిటికల్ పార్టీస్ ఏ విధంగా చర్చించుకుంటాయి, ఏ విధంగా ఒక అంశాలు ఉంటాయి అన్నది అంత ట్రాన్స్పరెంట్గా చర్చించారు. అంటే మిగతా పొలిటికల్ పార్టీస్ ఏదైనా చర్చించుకోవాలంటే సీక్రెట్గా ఇన్ కెమెరా లేకపోతే ఇదంతా కాదు మేము చర్చించిన తర్వాత బయటకు వస్తాయి అన్నారు. మరి ఆ విధంగా ఎందుకు చేయగలిగారు పవన్ కళ్యాణ్ గారు? న్యాయం నమ్ముతున్నారు కాబట్టి అందరికీ తెలియవలసింది. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏం లేవనెత్తారంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సిపిఐ రూల్ మరి స్టాండ్ ఏ విధంగా ఉంటుంది, ఈచ్ రాష్ట్రానికి వేరు స్టాండ్ ఉంటుందా, అదేవిధంగా కమ్యూనిస్టులు కూడా సిపిఎంలు కూడా ఏ విధంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సింగిల్గా చూస్తారో లేకపోతే వేరు ఎజెండా చూస్తారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో సిపిఐ ఏమో కాంగ్రెస్ టీడీపీతో ప్రయాణించడం, సిపిఎం ఒక బహుజన్ దళిత్ ఫ్రంట్ అని చెప్పి లెఫ్ట్ ఫ్రంట్ అని చెప్పి వెళ్ళడం జరిగింది. మరి ఆంధ్ర రాష్ట్రంలో మరి నువ్వు తెలంగాణ రాష్ట్రంలో జనసేన పోటీ చేస్తున్నది మీ స్టాండ్ ఏంటో చెప్పమన్నారు. ఆ స్టాండ్ తెలిసిన తర్వాత మేము ఏ విధంగా ప్రయాణిస్తాం కమ్యూనిస్టులు అనేది డిసైడ్ అవుతుంది. యాజ్ ఫర్ 175 సీట్స్కి అయితే వీఆర్ రెడీ టు గో సింగిల్లీ అన్లెస్ ఈ కమ్యూనిస్టులు కానీ ఇతర పొలిటికల్ పార్టీస్ కానీ కామన్ మినిమం ప్రోగ్రాంలో మాతో అగ్రీ అయినప్పుడు ఖచ్చితంగా ఈక్వల్ షేర్ కానీ వాట్ ఎవర్ షేర్ వీ డిస్కస్ అండ్ డిబేట్ స్ట్రెంగ్స్ వీక్నెస్ డిస్కస్ చేసుకుని వాళ్ళు ప్రోరేటాగా వాళ్ళు షేర్లు ఇవ్వడం, సీట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ చర్చలు విత్ కమ్యూనిస్ట్ అంటే కంక్లూజివ్గా రాలేదు కాబట్టి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డిస్కషన్ ఉన్న తర్వాత అప్పుడు దెన్ వీ గో అబౌట్ వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు డూ. జనసేన పార్టీకి బలమైన అభ్యర్థులు, నాయకులు దొరుకుతారా అనే అనుమానాలు చాలా చోట్ల వ్యక్తమవుతున్నాయి. దానికి మీ సమాధానం? బలమైన నాయకులు ఉన్నారు, సిద్ధాంతం పరంగా నాయకులు ఉన్నారు, జర్నలిస్టులు ఉన్నారు, యాక్టర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు,
యువత ఎవరైతే వేరే ఇష్యూస్ మీద పోరాడిన వాళ్ళు ఉన్నారు, స్త్రీలు కొన్ని ఇష్యూస్ మీద పోరాడిన స్త్రీలు ఉన్నారు, ఎన్జిఓ యాక్టివిటీ నడిపిన వాళ్ళు, వ్యవస్థలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. అండ్ ఇంతమంది ఉన్నప్పుడు ఏంటంటే బలమైన క్యాండిడేట్ అనేది ఎలా అంటారు, గెలిస్తే బలమైన క్యాండిడేట్ కదా, గెలిపించే సత్తా జనసేనకి పవన్ కళ్యాణ్ గారికి ఉన్నది కాబట్టి ఇలాంటి క్యాండిడేట్స్ గెలిపించుకుని జనసేన జెండా ఎగరేసే విధంగా ఉంటుంది. అలాగే తాజాగా తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో మళ్ళీ అధికారంలోకి వచ్చిన కేసీఆర్ గారు నేను ఏపీ రాజకీయాల్లో వేలు పెడతా అని చెప్పారు. ఆ వేలు మీకేమైనా యూజ్ అవుతుందా? కేసీఆర్ గారి రోల్ ఏ విధంగా ఉండబోతుందంటే ఒక పక్క రాష్ట్ర సీఎంగా ఆయనకు ఒక వెయిటేజ్ ఉంటుంది. అద్దేపల్లి శ్రీధర్ జనసేన చంద్రబాబు నాయుడు గారిని నిలదీసామనుకోండి, మీకు సరిపోరు మా చంద్రబాబు నాయుడు నిలదీయడానికి అని అంటారు. బట్ ఒక పక్క రాష్ట్ర సీఎం కొన్ని ఇష్యూస్ లేవనెత్తినప్పుడు సమాధానం చెప్పుకునే స్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. ఎందుకంటే ఆయన ఒక రాష్ట్ర సీఎం, ఈయన ఒక రాష్ట్ర సీఎం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చాలా విషయాలు ఏవో మాట్లాడిన తర్వాత ఫస్ట్ టైం కేసీఆర్గా ఒక ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు నిలదీయడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 10 లక్షల స్క్వేర్ ఫీట్తో హైదరాబాద్లో ఉన్న సెక్రటేరియట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంది. తర్వాత విడిపోయిన తర్వాత రెండు మూడు సంవత్సరాల వరకు 5,25,000 స్క్వేర్ ఫీట్ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నడిపించుకున్నారు. 4,75,000 స్క్వేర్ ఫీట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నడిచింది. అంటే ఉమ్మడికి ఆంధ్రప్రదేశ్ 10 లక్షల స్క్వేర్ ఫీట్తో క్యాపిటల్ సెక్రటేరియట్ అసెంబ్లీలు ఇవన్నీ నడిచింది. మరి అలాంటప్పుడు 13 జిల్లాలకే రెస్ట్రిక్ట్ అయిన ఆంధ్రప్రదేశ్కి 25 లక్షల స్క్వేర్ ఫీట్ నీకు ఎందుకు? అవును, లాజిక్ ఉన్న క్వశ్చన్. డైరెక్ట్ నిలదీయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. దానికి స్పందించలేకపోయారు చంద్రబాబు నాయుడు. ఎందుకు ఆ విధంగా కేసీఆర్ నిలదీయడం జరిగిందంటే 5 లక్షల స్క్వేర్ ఫీట్తో ఆల్మోస్ట్ నడిపించుకుంటున్నావు కదా 13 జిల్లా ఆంధ్రప్రదేశ్ని ఇక్కడ హైదరాబాద్లో. నువ్వు సరే అమరావతికి మాట్లాడినప్పుడు 5 లక్షలు కదా 10 లక్షలు మ్యాక్సిమం. అంతేకాని 25 లక్షల స్క్వేర్ ఫీట్ బిల్డింగ్ కట్టడం వలన వైట్ ఎలిఫెంట్గా మెయింటైన్ కూడా చేయలేం కదా. అవును. అండ్ కాస్ట్ బర్డన్ ఉంటుంది. నువ్వు కిక్ బ్యాక్లు ఆశించి పెద్ద పెద్ద బిల్డింగ్లు పెద్ద పెద్ద కాంట్రాక్టులు చేస్తున్నావా అని చెప్పి డైరెక్ట్గా నిలదీయడింది. దానికి చంద్రబాబు సమాధానం చెప్పలేకపోయారు. రాఫ్ట్ ఫౌండేషన్తో సెక్రటేరియట్ కడుతున్నారు, రాఫ్ట్ ఫౌండేషన్తో ఏవో బిల్డింగ్లు కడుతున్నారని చంద్రబాబు నాయుడు ఇదే మొట్టమొదటి భారతదేశం కదా, ఓ దేశాల్లో అన్నింటిలో మొట్టమొదటి అంటే అప్పుడు కేసీఆర్ గారు ఆ ప్రెస్ మీట్లో ఏమన్నారంటే రాఫ్ట్ ఫౌండేషన్ ఎక్కడ నదీ తీర ప్రవాహం లేదంటే సముద్ర తీరం ఎక్కడైనా బిల్డింగ్లు ఏమి కట్టినా రాఫ్ట్ ఫౌండేషన్తోనే కడతారు. సేఫ్ బేరింగ్ కెపాసిటీ సాయిల్ క్వాలిటీ కానీ సాయిల్ లూజ్ శాండ్స్ ఉన్నా లేకపోతే విశాఖపట్నం, కాకినాడ లేకపోతే హైదరాబాద్లో కొన్ని ఏరియాస్లో మా హైదరాబాద్లో కూడా లో ప్రైస్ హౌసెస్ అని రాఫ్ట్ ఫౌండేషన్ కడుతున్నారు, మీరేంటి ఏం మాట్లాడుతున్నారు అని అంటే ఎప్పుడైతే కేసీఆర్ గారు ఆ విధంగా నిలదీశారో చంద్రబాబు నాయుడు దాని సమాధానం చెప్పుకునే స్థితిలో ఉంటారు. కొన్ని వ్యవహారాలు తెలంగాణ రాష్ట్రం ఓపెన్గా ఏమేమి కంప్లైంట్ ఇచ్చింది ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం సబ్మిట్ చేసిన వాటిని కాపీ చేసి అవి సబ్మిట్ చేశారు ఈజ్ ఆఫ్ డూయింగ్ ర్యాంకింగ్లో. సో అందుకని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చీట్ చేసిందనే ఉద్దేశంతో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో న్యాచురలీ దట్ ఇట్ షోస్ దట్ చంద్రబాబు నాయుడు ఈజ్ నాట్ అప్ టు ద మార్క్ అన్నది. సో తెలంగాణ రాష్ట్ర సీఎం ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకత వలన ఓటు నోటు కేసు ఉన్న వాళ్ళిద్దరికి ఉన్న వ్యతిరేకత వల్ల ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు నిలదీస్తారో సో చంద్రబాబు నాయుడుగా వ్యతిరేకించే వాళ్ళు ఇలా కేసీఆర్ గారు లేవనెత్తిన అంశాలు చంద్రబాబు నాయుడు సక్రమంగా సమాధానం చెప్పనప్పుడు ఆల్టర్నేట్గా ఎవరికి వెయ్యాలని ఓటు అని చూస్తారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వస్తారా అన్నది చూడాలి. జనసేన ఎజెండా ఏదైతే నవనాయకత్వం యువ నాయకత్వంతో ముందరికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఆకర్షించగలం మేము అని బలంగా నమ్ముతున్నాం. సో ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేసిన కేసీఆర్ గారిని కేటీఆర్ గారు అన్నా కూడా చంద్రబాబు నాయుడు వ్యతిరేక ఓటు కానీ చంద్రబాబు నాయుడుని ఏ విధంగా అయితే కేసీఆర్ కేటీఆర్ నిలదీసినప్పుడు దాని రిజల్ట్ జనసేన కూడా లబ్ధి చేకూరుతుంది. ఎందుకు అని అంటే మేము బలంగా ప్రజల్లో ఉన్నాం కాబట్టి, ప్రజల్లో మేము ఒక ఎజెండాని తీసుకుని వెళ్ళగలుగుతున్నాం కాబట్టి ఆల్టర్నేటివ్గా చంద్రబాబు నాయుడుకి ఆల్టర్నేటివ్గా జనసేన ముందరకు రాగలదని మేము బలంగా నమ్ముతున్నాం. ట్రాన్స్ఫర్ చేయలేరు వాళ్ళు ఇప్పుడు, ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ దే ఆర్ నాట్ పొలిటికల్ యాక్టివ్ ఇన్ ఆంధ్ర రాష్ట్రం. వాళ్ళు డైరెక్షన్ ఇవ్వలేరు. ఒక వ్యక్తి కానీ ఒక చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని చేసిన తప్పులు లేవనెత్తగలరు, ఆయన ఇన్ఎఫిషియన్సీస్ లేవనెత్తగలరు. ఎప్పుడైతే లేవనెత్తుతారో ఓహో చంద్రబాబు నాయుడు ఇన్ఎఫిషియెంట్ మాట అలా చంద్రబాబు నాయుడు ఈ విధంగా సక్రమంగా చేయట్లేదని ఎస్టాబ్లిష్ చేయగలిగారు అనుకో తెలంగాణ రాష్ట్ర నాయకులు, ఆటోమేటిక్గా ఆయన మీద వ్యతిరేకత ఉన్నది చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా వస్తుంది. ఆ వ్యతిరేకం మాక జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళ నాన్న సీఎం కూర్చుని అడ్డుపెట్టుకుని కొన్ని కేసులు సంపాదించారు కాబట్టి అంత ఆ విధంగా నమ్మకం లేదు కాబట్టి న్యాచురల్లీ మేము క్లీన్ అండ్ ట్రాన్స్పరెంట్గా ఉన్నాం జనసేన వైపుకి తిరుగుతుంది. సో ఇట్స్ అప్ టు అస్ టు హౌ టు ఎన్కాష్ దట్ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓట్ అండ్ యాంటీ చంద్రబాబు నాయుడు ఓట్ విచ్ ఇస్ బీయింగ్ జనరేటెడ్ బై కేసీఆర్ అండ్ కేటీఆర్. అలాగే జనసేన పార్టీ రానున్న ఎన్నికల్లో
ఓట్లను చీలుస్తుంది, దానివల్ల హంగ్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మీ కామెంట్ ఏంటి? నేను చంద్రబాబు నాయుడు గారు ఓట్లు చీలుస్తారు, దానివల్ల హంగ్ ఏర్పడుతుంది అనుకుంటున్నాను. అది హంగ్ మాకు జగన్మోహన్ రెడ్డి గారికి పోటీ ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారు ఏమో చీలుస్తున్నారు అని అనుకుంటున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంత డెస్పరేట్గా, ఎందుకంటే పెద్ద ఆయనే గౌరవిస్తాం, బట్ అడ్మినిస్ట్రేటివ్గా ఫెయిల్ అయ్యారు అంటున్నాను. అడ్మినిస్ట్రేటివ్గా ఎందుకు ఫెయిల్ అయ్యారంటే చంద్రబాబు నాయుడు గారు నమ్మకం ఉండుంటే, ఆయన అడ్మినిస్ట్రేషన్ మీద 3 సంవత్సరాల అడ్మినిస్ట్రేషన్ మీద నమ్మకం ఉండుంటే వారి కొడుకుని ఏదో ఒక ఎమ్మెల్యే కింద పోటీ చేసి గెలిపించుకునేవారు కదా. అంటే దానివల్ల ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వారి కొడుకు మీద నమ్మకం లేదు, లోకేష్ గారి మీద నమ్మకం లేదు, చంద్రబాబు నాయుడు గారు ఆయన పరిపాలన మీద నమ్మకం లేదు కాబట్టి లోకేష్ గారిని బ్యాక్ డోర్లో ఎమ్మెల్సీ ఇప్పించి మినిస్టర్ చేయడం జరిగింది. సార్ ఓకే, నో ప్రాబ్లం సార్, కొడుకు కాబట్టి సార్ ఆయన కొంచెం అటు ఇటుగా మాట్లాడతారు కాబట్టి ఎందుకు జనరల్కి ఎక్స్పోజ్ చేయడం అని చెప్పి ఓకే డిస్కౌంట్ చేయొచ్చు. ఓకే, మరి 23 ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి వేరే బీఫామ్ మీద తీసుకుని వచ్చారు కదా, వాళ్ళని బై ఎలక్షన్ ఎందుకు వెళ్ళలేదు? పోనీ 23 మంది డిస్కౌంట్ చేసినా కూడా ఒక 4 ఎమ్మెల్యేలని వైసీపీ బీఫామ్ మీద గెలిచిన 4 ఎమ్మెల్యేలు బలమైన నాయకులు అని అంటారు కదా, ఆదినారాయణ రెడ్డి, భూమా అఖిలప్రియ, XYZ వీళ్ళందరూ బలమైన నాయకులు, రెడ్లు అది ఇది వైసీపీని తెచ్చుకున్నారు కదా. మరి అంత బలమైన నాయకులను ఎందుకు బై ఎలక్షన్కి వెళ్ళి గెలిపించుకోలేకపోయారు? టీడీపీ బీఫామ్ మీద కంటెస్ట్ చేయమనవలసింది కదా, గెలిచేవారో ఓడారో ప్రజలు డిసైడ్ చేసేవారు కదా. అంటే ఎందుకు చేయలేదు? ఆఖరికి ఎమ్మెల్యేలు తెచ్చుకున్నారు, అప్పుడు చేసుకోలేకపోయారు, ఎంపీలు తెచ్చుకున్నారు, చేసుకోలేకపోయారు, మినిస్టర్లు చేసిన వైసీపీ బీఫామ్లు కదా ఎలక్షన్కి వెళ్ళలేదు. దాన్ని బట్టి ఏమర్థం అవుతుంది? చంద్రబాబు నాయుడు గారు ఆయన పరిపాలన మీద ఆయనకే నమ్మకం లేదు, చంద్రబాబు నాయుడు గారు ఏది ఇంపోర్ట్ చేసుకున్న ఎమ్మెల్యేల మీద కూడా నమ్మకం లేదు, ఆయనకి గెలుస్తారు, ఆయన కొడుకు మీద కూడా నమ్మకం లేదు. అలాంటి పరిపాలన ఉన్న చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఎలాగ వస్తారనుకుంటారు? అంత వ్యతిరేకత ఉన్నది. పోనీ హైదరాబాద్ నేను కట్టేశానని మొదట్లో అనేవారు చంద్రబాబు నాయుడు గారు, తర్వాత కొంచెం అందరూ జ్ఞానోదయం చేస్తే హైదరాబాద్ మీరు కట్టలేదు సార్, నిజాము వాళ్ళు వీళ్ళు చాలామంది నాయకులు, కింగ్లు, నిజాంలు, వాళ్ళు పిల్లలందరూ కష్టపడితే హైదరాబాద్ అన్నది సాలార్జంగ్ మ్యూజియం, క్యాపిటల్, లేకపోతే హైకోర్టు బిల్డింగ్లు, మన సెక్రటేరియట్ బిల్డింగ్లు, అసెంబ్లీ బిల్డింగ్లు ఇవన్నీ వచ్చినాయి అంటే అప్పుడు మార్చి ఇప్పుడు రీసెంట్గా ఏమంటున్నారు, నేను సైబరాబాద్ కట్టాను అంటున్నారు. మరి సైబరాబాద్ కట్టిన చంద్రబాబు నాయుడు అమరావతి ఎందుకు కట్టలేకపోతున్నాడు? అప్పుడు ల్యాండ్ పూలింగ్లోనే వచ్చిన భూములు కదా, మరి ఎందుకు కట్టలేకపోతున్నారు? మరి భారతదేశం అంతా కూడా నేనే దశ చూపించాను, నేనే సీనియర్ అంటారు, మరి సీనియర్ అయిన చంద్రబాబు ఎందుకు అమరావతి కట్టలేకపోతున్నారు? ఎందుకు పోలవరం కంప్లీట్ చేయలేకపోతున్నారు? ఎందుకు అన్ని షార్ట్ టర్మ్ మెజర్స్, ఎందుకు అన్ని టెంపరీ బిల్డింగ్లు? ఉమ్మడి హైదరాబాద్లో ఉండి టెక్నాలజీని వాడుకుంటానంటారు, నేనే లేటెస్ట్ టెక్నాలజీ అంటారు, డాష్బోర్డ్ సీఎం అంటారు, డాష్బోర్డ్ సీఎం టెక్నాలజీ ఇంటర్నెట్ వాడుకున్నప్పుడు ఎక్కడి నుంచైనా పరిపాలన చేయొచ్చు. మరి ఒక పక్కేమో టెక్నాలజీని నేను కింగ్ అంటూ మళ్ళీ నేను అమరావతిలో టెంపరీ బిల్డింగ్లు కట్టాను, పర్మనెంట్ బిల్డింగ్ కట్టలేకపోయానంటే అక్కడే ఫెయిల్యూర్ కనబడుతున్నది. పొలిటికల్గా ఎలక్షన్స్ ఫేస్ చేయని చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఎందుకు పారిపోయారా, లేకపోతే వచ్చేసారా, లేకపోతే ఆ రాజకీయ కారణాలతో సెటిల్మెంట్లో అటు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ కేసీఆర్కి అప్పచెప్పి పెద్ద ఆయనలు చర్చల్లో అటు ఇటు విడిగా ఓటు నోటు కేసు సీరియస్ కాన్సిక్వెన్సెస్ లేకుండా చర్చిస్తే ఆ దాంట్లో అండర్స్టాండింగ్లో వెళ్ళిపోయారని ప్రజలకు వదిలేద్దాం. బట్ ఏదేమైనా చంద్రబాబు నాయుడు గారు అట్టర్ ఫెయిల్యూర్ అయినారు, ఆయన నడవడి బట్టి తెలుస్తున్నది కాబట్టి న్యాచురల్లీ ఆయన ఓట్లు చీలుస్తారు అంటున్నాను తప్ప జనసేన ఓట్లు చీల్చదు. జనసేనకి జగన్మోహన్ రెడ్డి గారికి పోటీ ఉన్నది, చంద్రబాబు నాయుడు గారు విల్ బి డిస్టెంట్ థర్డ్. బీజేపీతో దాదాపుగా 4.5 సంవత్సరాలు స్నేహం చేసి కారణాలు ఏవైతేనేమి ఇప్పుడు విడిపోయారు. ఢిల్లీలో ధర్మ పోరాట దీక్ష అయితేనేమి, లేకుంటే పాదయాత్రలు చేస్తున్నారు, మొత్తానికి ప్రత్యేక హోదా సమస్యని జాతీయ స్థాయికి తీసుకువెళ్లారు. ఇది ఉన్న ఫలంగా ప్రత్యేక హోదా మీద ఈ 6 నెలల్లో ఇంత ప్రేమ పుట్టడానికి కారణం ఏమై ఉంటుంది? అంటే జగన్మోహన్ రెడ్డి గారు బలపడుతున్నారు, జనసేన బలపడుతున్నది, పవన్ కళ్యాణ్ జనంలోకి దూసుకుపోతున్నారు, అంత తప్ప ఏమీ లేదు. ఎందుకనంటే ఆయనే అన్నారు, అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేశారు, భారతదేశంలో ఏ రాష్ట్రానికి రాని అన్ని ఫండ్స్ తీసుకుని వచ్చాను, రాని అన్ని స్కీములు తీసుకుని వచ్చాను, నరేంద్ర మోడీ అంత గొప్ప ప్రధానమంత్రి ఎవరు లేరు అన్ని చెప్పి అన్ని చంద్రబాబు నాయుడు గారే చెప్పారు. మళ్ళీ అన్ని చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు, ఆంధ్రప్రదేశ్ అన్యాయం చేసింది నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్కి ఏమీ ఇవ్వని నరేంద్ర మోడీ అని ఆయనే చెప్తున్నారు. అంటే ఆయన అన్ని మాటలు ఆయనే అంటున్నారు తప్ప ఎవరు అనట్లేదు. సో ఇటన్నా అటన్నా. బట్ ఎందుకు రాజకీయంగా ఎందుకు యూటర్న్ తీసుకున్నారంటే మీరు చూడండి, ఎప్పుడు యూటర్న్ తీసుకున్నారు? చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు ఇద్దరికి 2 క్యాబినెట్లు ఉన్నాయి. ఢిల్లీలో ఉన్న క్యాబినెట్లో 2 టీడీపీ నాయకులు క్యాబినెట్ మినిస్టర్గా ఉన్నారు. బీజేపీ నాయకులు 2 ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో 2 నాయకులు ఉన్నారు. అక్కడ బీజేపీ టీడీపీ, ఇక్కడ బీజేపీ టీడీపీ 5 బడ్జెట్లు ఇద్దరు సబ్మిట్ చేశారు. 5 బడ్జెట్లు, సెంట్రల్ గవర్నమెంట్ 5 బడ్జెట్లు వాళ్ళు సహకరించారు టీడీపీ. ఇక రాష్ట్ర క్యాబినెట్లో రాష్ట్ర బడ్జెట్లో 5 బడ్జెట్లకి కూడా ఇక్కడ బీజేపీ సహకరించింది.
ఇంకా వ్యత్యాసం ఏముంది? ప్రజలు మభ్యపడ్డారు. 3.5 సంవత్సరాలే ఉన్నాం, 4.5 సంవత్సరాలే ఉన్నారు. 5 బడ్జెట్లు చంద్రబాబు నాయుడు గారు సహకరించారు బీజేపీకి. పర్సనల్ వ్యవహారాలు, టీడీపీ నాయకుల వ్యవహారాలన్నీ సెటిల్ చేసుకోగలిగారు. ప్రభుత్వంలో ఉంటే కొంతవరకు వెసులుబాటు ఉంటుంది కాబట్టి కొన్ని వన్ టైం సెటిల్మెంట్ బ్యాంకింగ్ లోను, ఎన్పిఎల్ అని సెటిల్ చేసుకోగలిగారు. కొంతవరకు ప్రభుత్వంలో ఇక్కడ టీడీపీ ప్రభుత్వం, అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉండేటప్పుడు కొంతవరకు కొన్ని కారణాల వల్ల కొన్ని వ్యవహారాలు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి కొన్ని సులువుగా జరిగితే ఆ సులువైన పనులన్నీ చేయించుకోగలిగారు. సరే, ఇంకా ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, లేకపోతే భూమి మాఫియా, లేకపోతే గాలి మాఫియా, ఏదన్నా మీరు చూడండి, అన్ని మాఫియాలు అన్ని విధంగా దోచుకున్న తర్వాత ఈరోజు సడన్గా ప్రజల్లో వ్యతిరేకత కనపెట్టి ఈ జనసేన జనాకర్షణ కలిగిన పవన్ కళ్యాణ్ జనంలో దూసుకుపోతున్నారని చెప్పి నమ్మి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎలాగా పాదయాత్రలో తిరుగుతున్నారు కాబట్టి మనం వెనకబడిపోతున్నాం, రాజకీయంగా దెబ్బతింటామని చెప్పి యూటర్న్ తీసుకుని నరేంద్ర మోడీ దోషి అని చెప్పి అంటున్నారు. నరేంద్ర మోడీ దోషి అయినా మీరు దోషే కదా అన్ని విధాలుగా. అది ప్రజలు గ్రహించరా? సో ఆ విధంగా ఆయన పరిపాలన ఉంటుంది, ఆయన విధంగా రాజకీయం ఉంటుంది. సార్, కొన్ని మీడియా వ్యవస్థలు, మీడియా న్యూస్ పేపర్లు, టీవీ ఛానల్ వాళ్ళకి వంత పాడతాయి కాబట్టి తెలుగుదేశం పరిపాలన కానీ తెలుగుదేశం నాయకులు మైనస్లు చూపించకుండా కొంత కాపాడతారు కాబట్టి ఈ మాత్రం ఏదైనా ఉన్నది. బట్ ప్రజల్లో శుభ్రమైన పూర్తిగా 100% వ్యతిరేకత ఉంది తెలుగుదేశం ప్రభుత్వం మీద. అదేవిధంగా ఒక 50% వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ఉన్నది. నువ్వు సీఎం అయితేనే పరిపాలన చేస్తావా, సీఎం అయితేనే నువ్వు అకౌంటబిలిటీ చూస్తావా, సీఎం అయితేనే కూడా ప్రజల కోసం పోరాడతావు అసెంబ్లీలో అని ఆయన మీద వ్యతిరేకత ఉన్నది. సీఎం అయినా అవ్వకపోయినా కూడా ప్రజల కోసం పోరాడతాను, ఈరోజు మీరు సీఎం కుర్చీ ఇస్తే సంతోషం, ఇంకేది ఇచ్చినా కూడా సంతోషం, ప్రజా కాంక్ష కోసం ప్రజలకి మేలు చేకూరే విధంగా జనసేన ముందరికి వెళ్తుంది 25 సంవత్సరాలనే అజెండాతో పవన్ కళ్యాణ్ గారు వెనుకున్న మేమందరం కూడా నడుస్తున్నాం. రాజకీయ కాంక్షతో కాదు, ప్రజా సేవ కాంక్షతో మేము ముందర నడుస్తున్నాం. అలాగే ప్రత్యేక హోదాకి జాతీయ పార్టీ మద్దతు అనేది అనివార్యం. కాంగ్రెస్ పార్టీ కూడా మేము ప్రత్యేక హోదా ఇస్తామని వాగ్దానం చేస్తోంది. మరి జనసేన ఎందుకు ఏ జాతీయ పార్టీతోనూ చేతులు కలపట్లేదు? అంటే జనసేన కలుపుతుందా లేదా అని చెప్పే ముందర ఎస్టాబ్లిష్డ్ అయిన పార్టీస్ వాళ్ళ కార్యక్రమాలు ఎలా ఉన్నాయో, లేకపోతే వారి నడవడి ఎలా ఉన్నదో చూడండి. సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ ఉన్నది. బీజేపీ 5 బడ్జెట్లు చంద్రబాబు నాయుడు గారు సహకరించారు. ఎప్పుడైతే స్పెషల్ కేటగిరీ స్టేటస్ కాంగ్రెస్ ఇస్తానన్నదో సెంట్రల్ వర్కింగ్ కమిటీ డెసిషన్ తీసుకున్నది. సో బీజేపీతో వ్యతిరేకించి బూచి చూపించి బయటకు వచ్చేసి బీజేపీని నెపం నెట్టేసి చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చేసారు. బయటకు వచ్చేసి రాహుల్ గాంధీ గారితో కలిసిపోయారు చంద్రబాబు నాయుడు గారు. మీరు ఎందుకంటే దేశ పరిరక్షణ కోసం. నేను అందరిలానే దేశం అంటే భారతదేశం లేదా ఆంధ్రప్రదేశ్ అంటే దేశ పరిరక్షణ అంటే తెలుగుదేశం పరిరక్షణ కోసం కలిసిపోయారని చెప్పి తర్వాత అర్థమైంది. ఏమన్నారు? లేదు, మేము నేషనల్ పాలిటిక్స్లో నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా ఒక కూటమి అది ఇది రాహుల్ గాంధీ గారు అని అంటే, లేదు మీరు తెలంగాణ ఎలక్షన్స్ కోసం మీరు కలిసారు రాహుల్ గాంధీ గారిని, తెలంగాణ ఎలక్షన్స్ కేసీఆర్ గారు దింపడానికి లేదా ఆ రాజకీయం కోసం మీరు కలిసారంటే అబ్బాయి లేదు మేము దూరం అన్నారు. తెలంగాణ ఎలక్షన్ కలిసి ప్రయాణించారు కాంగ్రెస్తో. ఒక 6-7 మీటింగ్ రాహుల్ గాంధీ గారితో ప్రయాణించారు. ఇప్పుడు ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఏమంటున్నారు? చంద్రబాబు నాయుడు వల్ల మేము తెలంగాణ రాష్ట్రంలో ఓడిపోయాం, ఎందుకంటే సీనియర్ పార్ట్నర్ ఈజ్ కాంగ్రెస్ దేర్. కంపేర్ టు చంద్రబాబు నాయుడు స్టేక్స్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్కి ఎక్కువ స్టేక్స్ ఉన్నాయి. మొత్తానికి అపోజిషన్ స్టేటస్కి తీసుకుని వచ్చారు. ఇదివరకు ఒకసారి ఎంఐఎం లీడర్ అసెంబ్లీలో ఏమన్నారంటే, మీరు ఎప్పుడైతే సైకిల్ ఎక్కారో, ఇదివరకు 10 సీట్లన్నా ఉండేవి, ఎప్పుడైతే సైకిల్ ఎక్కి ప్రయాణించడం మొదలుపెట్టారో 10 సీట్లలో 2 సీట్లు అయిపోతాయని వేరే పొలిటికల్ పార్టీని ఎంఐఎం లీడర్ అనడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ కూడా అంతకు మించి ఎక్కువ నెంబర్ ఉన్నవాళ్ళు ఎప్పుడైతే సైకిల్ ఎక్కారో 2 సీట్లకి పడిపోయింది టీడీపీ, కాంగ్రెస్ వల్ల అపోజిషన్ లీడర్కి వెళ్ళిపోయారు. అంటే ఇవన్నీ మీరు చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? కాంగ్రెస్తో ప్రయాణించాలి తెలంగాణ రాష్ట్రంలో, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తానన్నారు అని చూపించారు. తర్వాత గ్రహించింది ఏంటంటే కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉంది ప్రజల్లో, సో కాంగ్రెస్తో మనం వెళ్తే బాగోదని అని గ్రహించి కాంగ్రెస్ని చంద్రబాబు నాయుడు వ్యతిరేకత ఉన్న యాంటీ ఓట్ ఎస్టాబ్లిష్మెంట్కి బ్రేక్ చేసే విధంగా వాళ్ళు విడిగా పోటీ చేయించమని కోరారు రాహుల్ గాంధీ గారు. సో వెంటనే ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు కోరారో, మరి రాహుల్ గాంధీ మెచ్యూరిటీ కానీ ఆయన లీడర్షిప్ ఏంటో నాకు అర్థం కాదు, కానీ ఢిల్లీ నుంచి 2 దూతలు పంపించి కుంతి అని ఇంకో ఆయన పంపించి ఒక ప్రెస్ స్టేట్మెంట్, మేము ఆంధ్ర రాష్ట్రంలో విడిగా పోటీ చేస్తామంట. ఏంటి ఢిల్లీలో కానీ సెంట్రల్ రాజకీయాల్లో అంతా రాహుల్ గాంధీ చంద్రబాబు నాయుడు కలిసి ప్రయాణిస్తున్నారు. చంద్రబాబు నాయుడు దేశకి 6-7 సీనియర్ కాంగ్రెస్ లీడర్స్ రావడం జరిగింది. దెన్ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళిద్దరు కలిసి ప్రయాణించారు. ఆంధ్రప్రదేశ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తాను కాంగ్రెస్ ప్రయాణించాడంటే చంద్రబాబు నాయుడు. ఒక పక్క చంద్రబాబు నాయుడు స్పెషల్ కేటగిరీస్ కట్టుబడి ఉన్నానని అంటూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రయాణిస్తాడు,
ఢిల్లీలో కాంగ్రెస్ ప్రయాణిస్తాడు, ఆంధ్ర రాష్ట్రంలో ప్రధానమైన హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఎందుకు ప్రయాణించట్లేదు? సో దాని మీద నిబద్ధత ఏంటి చంద్రబాబు నాయుడు? రాజకీయం, ఎలక్షన్స్ తప్ప ఆయనకి రెండో ఆస్పెక్టే లేదు. సరే మరి వైసీపీ తీసుకున్నాం అనుకోండి, వైసీపీ ఏమంటున్నది? మేము అందరికీ సమదూరం, ఎవరైతే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తారో వాళ్ళతో వెళ్తానంటున్నారు. మరి కాంగ్రెస్ వెళ్తాం, కాంగ్రెస్ ఇస్తానంటున్నది కదా, ఎందుకు వెళ్ళట్లేదు? ఇప్పుడు బీజేపీని వ్యతిరేకిస్తున్నాం అంటున్నారు కదా టీఆర్ఎస్ వాళ్ళు, మరి వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ ఎందుకు వెళ్ళట్లేదు? అటు వెళ్ళట్లేదు, ఇటు వెళ్ళట్లేదు, వారి రాజకీయం చూడు. మళ్ళీ కేసీఆర్ గారితో ఏదో ఫెడరల్ ఫ్రంట్ అని చెప్పి అంటున్నారు. దానివల్ల ఎంతవరకు నిబద్ధత? బీజేపీ చేసిన ప్రధానమైన అంశాలు మనం తీసుకున్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎన్డీఏ ప్రభుత్వం డిమానిటైజేషన్, జిఎస్టీ ఇంప్లిమెంటేషన్, ప్రెసిడెంట్ ఎలక్షన్, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్, ఇంకా పలు బిల్స్, ఈ 5-6 ఐటెంలో కూడా చంద్రబాబు నాయుడు గారు సహకరించారు. ఎందుకు? అలయన్స్ పార్ట్నర్ కాబట్టి, అక్కడ క్యాబినెట్లో ఉన్నారు, ఇక్కడ క్యాబినెట్ వాళ్ళు ఉన్నారు కాబట్టి. ఈ 5-6 అంశాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు సహకరించారు, అపోజిషన్లో ఉన్న, అలయన్స్లో లేకపోయినా. ఈ 5-6 అంశాల్లో కూడా ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారు సహకరించారో, ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి సహకరించారు, అదేవిధంగా కేసీఆర్ గారు కూడా అలయన్స్లో లేరు, తెలంగాణ రాష్ట్రం వ్యతిరేకిస్తున్నారు తెలంగాణ బీజేపీని, అయినా ఈ 5-6 అంశాల్లో బీజేపీకి సహకరించారు. ఇది వాళ్ళ రాజకీయం. కాంగ్రెస్ ఏమన్నా నిబద్ధత ఉన్నదా అని అంటే, ఎస్, చంద్రబాబు నాయుడు గారితో ఢిల్లీలో వెళ్తున్నాం, తెలంగాణ వెళ్తున్నాం, మరి ఆంధ్ర రాష్ట్రంలో విడిగా పోటీ చేయడం ఏంటండి? జనసేన బీజేపీకి దూరం, కాంగ్రెస్ దూరం, అందరికీ దూరంగానే ఉన్నాం కదా. కాంగ్రెస్తో ట్రావెల్ చేస్తున్న కమ్యూనిస్ట్తోనే కదా మేము ట్రావెల్ చేస్తాం, మేము చర్చల్లో ఉన్నాం. అలాంటప్పుడు కాంగ్రెస్ ఏం చేయాలి? మేము టీడీపీతో వెళ్ళట్లేదు, చంద్రబాబు నాయుడు కోరుకున్నాడు కాబట్టి ఇతర పొలిటికల్ పార్టీస్తో చర్చించిన తర్వాత అప్పుడు ఇండిపెండెంట్గా వెళ్తున్నాం అని చెప్పాలి. నిర్ణయాన్ని అప్పుడు ప్రకటించాలి. చంద్రబాబు నాయుడు ముందర రోజు రాత్రి వెళ్ళి రాహుల్ గాంధీ గారిని అడిగితే, విడిగా మీరు పోటీ చేస్తే మీరు ఎస్టాబ్లిష్ చేయాలి, లేకపోతే నాకు మైనస్ అవుతున్నది, నా యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓటు స్ప్లిట్ చేయాలి, స్ప్లిట్ చేస్తే నేను గెలవగలను, అందరూ విడివిడిగా పోటీ చేస్తే నాకు కొంత నేను గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉందంటే రాహుల్ గాంధీ గారు నమ్మారు. నమ్మింది అదే చెప్పించారు. ఎక్కడన్నా కాంగ్రెస్ని డెవలప్ చేద్దాం అనుకుంటున్నారా, కాంగ్రెస్ డిఫీట్ చేద్దాం అనుకుంటున్నారా, లేదా ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ని పెంచుదాం అనుకుంటున్నారా, తెలుగుదేశాన్ని పెంచుదాం అనుకుంటున్నారా? ఆయనకి ఎలాగా ఉన్నది? మరి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ గారికి ఏమున్నది అనేది నాకు అదే డౌట్. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సహజంగా తను పెరగాలి, తనకి లాభం చేకూరాలని ఉన్నది, తను ఓపెన్గానే చెప్పారు, అర్థమైపోతున్నది కదా. ఎందుకనంటే ఆయన అడిగిన డిమాండ్లు కాంగ్రెస్ నాయకత్వం ఒప్పుకుని కింద నాయకత్వం చేత ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు దానివల్ల ఎవరికి ఎక్కువ నష్టం? కాంగ్రెస్కి ఎక్కువ నష్టం కదా. నువ్వు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తానన్న కాంగ్రెస్కి నలుగురు సహకరిస్తారు కదా. అంటే కాంగ్రెసే తన స్టేట్మెంట్ని నమ్మట్లేదన్న నాకు అర్థమైపోతున్నది. కాంగ్రెస్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తానంటున్నది కదా, ప్రభుత్వంలోకి వస్తానంటారా? వచ్చినప్పుడు సహజంగా ప్రజలందరూ కూడా స్పెషల్ కేటగిరీస్ కోరుకుంటున్నారు కదా, ప్రధానమైన అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా కోరుకుంటున్నారు కదా. మరి ఆఫర్ చేయాలి కదా. ఆఫర్ చేయకుండా నేను ఒక్కడనే పోటీ చేస్తానంటే జనసేన ఏ విధంగా కాంగ్రెస్తో వెళ్తుంది, జనసేన ఏ విధంగా బీజేపీతో వెళ్తుంది? అండ్ అక్కడ కాంగ్రెస్కి లాలూచి కూడా ఉన్నది టీడీపీతో. అలాంటప్పుడు కాంగ్రెస్కి ఏ విధంగా సహకరిస్తాం? సో బీజేపీ అయితే ఇవ్వనన్నది, సరే మార్పు ఉంటుందో లేదో చూద్దాం, వేచి చూద్దాం. బట్ ప్రస్తుతం అయితే స్టాండ్ ఈ విధంగా దేశ రాజకీయ వ్యవస్థలు ఈ విధంగా ఉన్నాయి, నేషనల్ పార్టీస్ రాజకీయం ఈ విధంగా ఉన్నది. వేచి చూద్దాం ఏ విధంగా ముందరికి వెళ్ళబోతున్నదో. జనసేన అయితే బలంగా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్ని ఎప్పుడైతే ఆకర్షించి ఓట్ల రూపాయన కన్వర్ట్ చేసుకోగలిగాం అనుకోండి, మాకే ఎంపీలు ఎమ్మెల్యేలు వస్తే ఆటోమేటిక్గా మేమే శాసించగలం. ఢిల్లీలో కూర్చున్న వాళ్ళు ఎవరికి కూడా సింగిల్ మెజారిటీ, సింపుల్ మెజారిటీ కూడా వచ్చే స్థితిలో లేదు ఇప్పుడు రాజకీయ పరిణామాల వలన. థర్డ్ ఫ్రంటా, ఫోర్త్ ఫ్రంటా, లేదా ఫెడరల్ ఫ్రంటా, లేదా నో ఫ్రంటా, లేదా నో యాంటీ బీజేపీ, యాంటీ చంద్రబాబు నాయుడు, యాంటీ రాహుల్ గాంధీ, లేదా ప్రో రాహుల్ గాంధీగా, లేకపోతే మాయావతి అఖిలేష్ యాదవ్, లేకపోతే ములాయం సింగ్ యాదవ్ సెపరేటా, మమతా బెనర్జీ సెపరేటా, ఇన్ని గ్రూపులు ఉన్నప్పుడు ఏంటంటే న్యాచురల్లీ జనసేనకి యాంపుల్ రోల్ ఉంటుంది, బ్రహ్మాండంగా ప్లే చేయగలం. అలాగే చెప్పండి, అసెంబ్లీ స్థానాలు అది 175 స్థానాల్లో అనౌన్స్ చేశారు, పార్లమెంట్ ఎన్ని స్థానాల్లో పోటీ చేయనున్నారు? ఆంధ్రప్రదేశ్ వరకు వెరీ క్లియర్ అండి. ఆల్ 175 సీట్స్ ఎమ్మెల్యే సీట్స్. ఏదైనా ఎవరైనా ఒక 2-3 పొలిటికల్ పార్టీస్ ఏదైనా మేము సహకరిస్తే ఆటోమేటిక్గా దట్ గోస్ బై పొలిటికల్ ప్రాసెస్. దెన్ 25 ఎంపీస్ కూడా కంటెస్ట్ చేస్తున్నాం. ఇన్ అడిషన్ టు దట్ తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 17 సీట్లు కూడా పోటీ చేయబోతున్నాం. అవి డిసైడ్ చేయాలి అంతే. తెలంగాణలో అన్ని స్థానాల్లోనూ పోటీ చేయాలని అది డిసైడ్ చేయాలి. అంటే ఆల్రెడీ 10 పార్లమెంటరీ కమిటీలు అయితే అనౌన్స్ చేస్తాం తెలంగాణ రాష్ట్రంలో. సో దాంట్లో ఎన్ని పోటీ చేయగలం, ఏంటి చేయగలం అది చర్చిస్తున్నాం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ట్రావెల్ చేసే పొలిటికల్ పార్టీస్ అంతా చర్చిస్తాం. అదేవిధంగా కమ్యూనిస్టులు ఆల్రెడీ మేము అడగడం జరిగింది కదా, మీ స్టాండ్ ఏంటి, ఆంధ్ర రాష్ట్రం స్టాండ్ ఏంటి, తెలంగాణ రాష్ట్రం స్టాండ్ ఏంటి అన్నది కూడా పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా అడిగారు. సో వాళ్ళు స్టాండ్ ఎప్పుడైతే చెప్తారో వాళ్ళు దాన్ని బట్టి మేము రాజకీయ ప్రయాణం ఆంధ్ర రాష్ట్రంలో ఉంటుంది. బికాజ్ వీఆర్ అ డామినెంట్ ఫోర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. తెలంగాణ రాష్ట్రంలో
ఏ విధంగా వెళ్ళాలి అన్నది అప్పుడు చర్చ బట్టి వస్తుంది. ఇప్పుడు నేను అదే డిఫరెన్స్ అంటున్నాను. ఇప్పుడు నేను తెలంగాణ రాష్ట్రం సింగిల్గా వెళ్ళిపోతానని అనట్లేదు కదా, నేను చర్చిస్తానంటున్నాను. మరి కాంగ్రెస్ మరి ఏం బలంగా వాళ్ళకి ఎమ్మెల్యే లేదు, ఎమ్మెల్సీ లేదు, ఎంపీ లేదు కదా, మరి ఆంధ్ర రాష్ట్రంలో ఏమనాలి? స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, మేము కట్టుబడి ఉన్నాం, మొదటి సంతకం పెడతాం, మీరు అందరూ రండి, మనందరూ కలిసి ప్రయాణిస్తాం అన్న స్టేట్మెంట్ ఇవ్వాలా? నేను సింగిల్గా వెళ్ళిపోతానని చంద్రబాబు నాయుడుకి ఎజెండా చెప్పాలా? సో దాన్ని బట్టి కాంగ్రెస్ ఏ విధంగా ప్రయాణిస్తుందో, కాంగ్రెస్ని ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా తాకట్టు పెట్టారు చంద్రబాబు నాయుడు గారి బెనిఫిట్ కోసం రాహుల్ గాంధీ గారు ప్రజలకు అర్థమైపోయింది. మేము తెలంగాణ రాష్ట్రంలో మా ప్రయాణం ఏ విధంగా ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకి మేలు చేకూరే విధంగా ఉంటుంది కాబట్టి మేము చర్చించిన తర్వాత డిసైడ్ చేస్తూ ఉంటున్నాను తెలంగాణ రాష్ట్రంలో. కొన్ని జాతీయ సర్వేలేమో వైఎస్ఆర్సీపీకి 22 నుంచి 23 ఎంపీ సీట్లు వస్తాయని చెప్తున్నాయి కదా, వాటి మీద మీ కామెంట్? అంటే ఇవన్నీ ఏంటంటే స్పాన్సర్డ్ యాక్టివిటీస్ అండి, ఓపెన్గా చెప్పాలంటే. అంటే స్పాన్సర్డ్ యాక్టివిటీస్ ఎందుకని అంటున్నానంటే, ఓకే జాతీయ సర్వేలు ఇవన్నీ ఉన్నాయి, ఇఫ్ వీఆర్ నాట్ గెటింగ్ వన్ సింగిల్ ఎమ్మెల్యే ఆర్ సింగిల్ ఎంపీ, why is చంద్రబాబు నాయుడు టాకింగ్ విత్ అస్? వై ఈజ్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ టాకింగ్ విత్ అస్? చంద్రబాబు నాయుడు పలుసార్లు ఓపెన్గానే పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద రండి, పరిరక్షణ కోసం రండి, మనతో సహకరించండి, జనసేన మాతో ప్రయాణిస్తే మీకేంటి ఇబ్బంది జగన్మోహన్ రెడ్డి గారు అని కూడా అనడం కూడా డైరెక్ట్గా అనడం కూడా జరిగింది. కేటీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున నాతో మాట్లాడారని పవన్ కళ్యాణ్ పబ్లిక్ స్పీచ్లోనే చెప్పడం జరిగింది. అంటే జాతీయ సర్వేలు కరెక్టా, లేకపోతే చంద్రబాబు నాయుడు కరెక్టా, జగన్మోహన్ రెడ్డి గారు కరెక్టా? ఇక్కడ లోకల్గా ఉన్న లీడర్స్ కరెక్ట్ అన్నప్పుడు అంటే జనసేన బలంగా ఉన్నదని ఎస్టాబ్లిష్ అవుతున్నది. సర్వేలు ఏంటంటే కొంత స్క్యూడ్గా అటు ఇటుగా ఉంటుంది. ఇక్కడ ఒకటి హైలైట్ చేస్తాను. చంద్రబాబు నాయుడు రాష్ట్ర సీఎం ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణ సీఎం కేసీఆర్ గారు, ఇద్దరు సీఎంలకి కొంచెం హడావుడి ఎక్కువ, కొంత సర్వేల మీద ఎక్కువ నమ్మకం. సో ఈ రాష్ట్ర సీఎం కూడా ఏదో 3 నెలలకు 2 నెలలకు ఒక సర్వేలు చేయడం, కేసీఆర్ గారు కొంతమంది బెదిరించడం, కొంత భయపడడం, ఆయన ఎమ్మెల్యేలని వాళ్ళని రాజకీయం. అదేవిధంగా ఇంచుముందు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే విధంగా చేశారు కదా. సో మొదటి సర్వే అయిపోయిన తర్వాత నాయకులు పిలిచి తిట్టారు. రెండో సర్వే ఏంటంటే లోను మన సర్వే రిపోర్ట్లన్నీ బయట పెట్టాలి అన్నారు, ట్రాన్స్పరెంట్గా ఉండాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు సర్వే బయట పెట్టారు. బయట పెట్టినప్పుడు ఏంటంటే ఎవరెవరు బెస్ట్ ర్యాంకింగ్ మినిస్టర్స్ అంటే పీతల సుజాత, వెనకబడిన వర్గాలకు చెందిన ఆవిడ, గోదావరి జిల్లాకు చెందిన పీతల సుజాత నెంబర్ 1 ర్యాంక్ ఇచ్చారు బెస్ట్ మినిస్టర్ అని. తర్వాత ఒక 10 మంది ర్యాంకులు ఇచ్చారు. అప్పుడు బీజేపీ కామినేని శ్రీనివాస్ కూడా అడ్జస్ట్ చేసి మధ్యలో ఇచ్చారు. ఎందుకు ఇచ్చారో ఎవరికో తెలియదు. సరే అది వదిలిపెట్టండి. ఆ ర్యాంకింగ్ దాని కులంతో ఫస్ట్ ర్యాంక్ దళిత స్త్రీకి ఇచ్చారు, వెనకబడిన నెట్టబడిన స్త్రీకి ఇచ్చారు, మిగతా వాళ్ళని ఆయన వర్గం చంద్రబాబు నాయుడు వర్గం ఆయనకు కావాల్సిన కోటరీ వాళ్ళందరినీ అకామిడేట్ చేసుకుంటూ వెళ్ళారు. దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే ర్యాంకింగ్లు కూడా ఇచ్చారు. ఎమ్మెల్యే ర్యాంకింగ్ ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు 69వ 70వ ర్యాంక్ వచ్చింది. నేను ఒక చర్చల్లో ఉన్నాను అనమాట. మరి చంద్రబాబు నాయుడుగా ఎమ్మెల్యేగా ఫెయిల్ అయినప్పుడు సీఎంగా ఎలాగ అర్హత ఉంటుంది? ఇప్పుడు ఏదైనా టాప్ 10లో ఉంటే, అంటే సహజంగా ఇప్పుడు ర్యాంకింగ్లు ఇచ్చాం, ఎమ్మెల్యేలో టాప్ 10లో పనిచేసే ఎమ్మెల్యేలకి సీఎం పొజిషన్ లేకపోతే మినిస్టర్ పొజిషన్ ఇవ్వాలి కదా. అంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు అందరూ ర్యాంక్ చేస్తున్నాం, వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది. ఏదో క్యాబినెట్ షఫ్లో బ్రహ్మాండంగా ఈ 10 ఎమ్మెల్యేలు పనిచేస్తున్నారు కాబట్టి వీళ్ళకి ప్రమోషన్ ఇచ్చి మినిస్టర్లు చేయాలి, కార్పొరేషన్ చైర్మన్ చేయాలి. 60-70 స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు ఏ విధంగా చంద్రబాబు నాయుడు సీఎంగా కంటిన్యూ అవుతాడని ఒక ప్రశ్న లేవనెత్తాను. ఈ ర్యాంకింగ్లన్నీ బయటపెట్టిన తర్వాత చర్చించారు, డిస్కషన్ అంతా అయింది. కరెక్ట్గా ఒక నెల తిరగకముందరే పీతల సుజాతని డ్రాప్ చేయడం జరిగింది మినిస్టర్గా. రావెల్ కిషోర్ బాబు గారు మినిస్టర్గా డ్రాప్ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో ఎంతమంది డ్రాప్ చేశారంటే ఒక నెట్టబడిన వర్గాలకు చెందిన రావెల్ కిషోర్ బాబుని, ఒక పీతల సుజాతని డ్రాప్ చేయడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం చెందిన మిగతా నాయకుల మీద కూడా చాలా ప్రొటెస్టులు, చాలా వ్యతిరేకత వచ్చింది, చాలామంది మీద వ్యవహారాలు నడిచినాయి. వాళ్ళ స్త్రీలు, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు, అగ్రిగోల్డ్ పత్తిపాటి పుల్లారావు అగ్రిగోల్డ్ వైఫ్, పత్తిపాటి పుల్లారావు గారు వైఫ్ కొన్నారు అని చెప్పి డాక్యుమెంట్ కూడా చర్చలోకి వచ్చి మీడియాలో అంతా కూడా ఉన్నది. మరి ఆయన మీద ఎందుకు యాక్షన్ లేదు? దేవినేని ఉమా చాలా వ్యవహారాలు ఇన్వాల్వ్ అయ్యారని ఉన్నది, ఆయన మీద ఎందుకు లేదు? గంటా శ్రీనివాసరావు మీద వ్యవహారాలు ఉన్నాయి, అయ్యన్న పాత్ర మీద వ్యవహారాలు ఉన్నాయి, చెప్పుకుంటే చాంతాడంత క్యాబినెట్ లిస్టులో అంతమంది ఉన్నారు. ఎందుకు పీతల సుజాతను ఒకరినే డ్రాప్ చేశారు? అది కూడా మీ ర్యాంకింగ్, మా ర్యాంకింగ్ కాదు, జనసేన ర్యాంకింగ్, వైసీపీ ర్యాంకింగ్, లేదా మీడియా వ్యవస్థ ర్యాంకింగ్ కాదు, చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెట్టి వ్యవస్థ స్వయంగా చేయించుకున్న ర్యాంకింగ్లో పీతల సుజాతని హైలైట్ చేసి నెంబర్ 1 ర్యాంక్ ఇచ్చి ఆవిడని ఏ బేసిస్లో డ్రాప్ చేశారు? పోనీ డ్రాప్ చేశారు, ఆవిడకి సముచిత స్థానం ఏదైనా కార్పొరేషన్ చైర్మన్ కానీ ఏదైనా ఇచ్చారా? ఆ విధంగా ఒక సింపుల్ ఎమ్మెల్యే కింద చేసి వదిలిపెట్టేశారు కదా. అంటే ర్యాంకింగ్లన్నీ తప్పు అన్నది ఎస్టాబ్లిష్ చేయడానికి, సర్వే రిపోర్ట్లు కూడా తప్పు అని ఎస్టాబ్లిష్ చేయడానికి ఇవన్నీ చెప్తున్నా. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దాని మీద ఇప్పటికీ ఉత్కంఠ నెలకొని ఉంది. అసలు ఆయన ఏ స్థానం నుంచి పోటీ చేయబోతున్నారు?
పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు ఇప్పుడు రాజమండ్రికి వచ్చారనుకోండి, నేను రాజమండ్రి చెందిన వ్యక్తి, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పక్కన పోటీ రాజమండ్రి అర్బన్ రూరల్ రాజానగరం ఉన్నది, ఎమ్మెల్యే కింద పోటీ చేసి మూడిట్లో ఏదన్నా పోటీ చేయండి, పక్క స్థానం నాకు ఇస్తే సంతోషం కదా. పవన్ కళ్యాణ్ గారు పక్క సీట్లో పోటీ చేస్తే నాకు కంఫర్టబుల్ మెజారిటీ వస్తుంది, గెలవగల ఆస్కారం ఎక్కువ ఉంటుంది. లేదు రాజమండ్రి ఎంపీ కింద పోటీ చేశారనుకోండి, ఆయన కింద నేను ఎమ్మెల్యే కింద పోటీ చేస్తే నాకు కొంచెం బఫర్ ఉంటుంది, నాకు అడ్వాంటేజ్ ఉంటుంది. సహజంగా నేను అడుగుతాను పవన్ కళ్యాణ్ గారిని. అదేవిధంగా అనంతపూర్లో అడిగారు, అదేవిధంగా విశాఖపట్నం అడిగారు, అదేవిధంగా ఈస్ట్ గోదావరిలో అడిగారు, అదేవిధంగా వెస్ట్ గోదావరిలో అడిగారు. దానికి తెలుగుదేశం నాయకులు వైసీపీ నాయకులు అంటే పవన్ కళ్యాణ్ గారికి తెలియదు ఎక్కడ పోటీ చేయాలని. అరే తెలియదు కాదు, అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి స్పీచ్లో ఏమన్నారంటే నేను పోటీ చేస్తాను మీరు అడుగుతున్నారు కదా అన్నారు 2-3 చోట్ల. అంటే దాన్ని బట్టి ఏంటంటే వాళ్ళని ఓన్ చేసుకునే విధంగా నేను మీ వాడిని అని ఓన్ చేసుకునే విధంగా అన్నారే తప్ప 10 చోట్ల పోటీ చేస్తారన్నది కాదు కదా. ఒకటి. రెండోది ఏంటంటే ఆ నమ్మకం పవన్ కళ్యాణ్ గారికి ఉంది, ఆ నమ్మకం ప్రజల్లో ఉన్నది కదా. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా పోటీ చేయగలరు అన్నది. ఏదేమైనా కూడా బలమైన స్థానాల బలహీన స్థానాల అంటే వైసీపీ టీడీపీ అనుకుంటారు మాకు కొన్ని స్థానాలు బలం కొన్ని స్థానాలు బలహీనం అన్నది. ఏ విధంగా ఎక్కడ పోటీ చేస్తారో ఇంకా టైం ఉన్నది. ఎలా సందర్భం వచ్చింది రాజమండ్రి నుంచి మీరు పోటీ చేస్తున్నారని కూడా సమాచారం ఉంది, ఎంతవరకు నిజం ఉంది అందులో? నా వరకు కోరిక రాజమండ్రి చుట్టుపక్కల ఎమ్మెల్యేగా ఎంపీ కింద పోటీ చేయాలని పవన్ కళ్యాణ్ గారు డిసైడ్ చేస్తారు. సో మొన్న పార్టీ రూల్స్ ప్రకారంగా పార్టీ ఏదైతే సిద్ధాంతాలు ఉన్నాయో ఏవైతే సిస్టమ్ ఉన్నదో ఆ విధంగా మొన్న అప్లికేషన్ ఫామ్ ఇవ్వడం జరిగింది. చూశారు, ఆయన కలవడం కూడా జరిగింది. ప్రస్తుతం అయితే కర్నూలు జిల్లాలో ఆయన తిరుగుతున్నారు, మా కార్యక్రమాలు మేము చేసుకుంటున్నాం. సో మీలాంటి న్యూ వేవ్స్ అని ఛానల్లో ఈరోజు ఎందుకు రావడం జరిగిందంటే ఆల్టర్నేట్ మీడియాలో కూడా మా ప్రెజెన్స్ తెలియాలి, జనసేన సిద్ధాంతాలు అద్దేపల్లి శ్రీధర్ ఏంటి తెలియాలని అంటే అన్ని మీడియాస్లో కవర్ చేయాలి కాబట్టి ఈరోజు రాజమండ్రి నుంచి ట్రావెల్ చేయడం జరిగింది మీ దగ్గరికి. నిజానికి కూడా అంటే పారదర్శకత ఉన్న రాజకీయాలే కాదు, పారదర్శకత ఉన్న మీడియా కూడా చాలా రేర్ ఈ కాలంలో. మీడియాయే కాదు, మాకు ఆపర్చునిటీ ఇవ్వడం కూడా ఇంపార్టెంట్. కొన్ని వ్యవస్థలు ఏంటంటే వన్ సైడ్గా వాళ్ళ ఎజెండా ఒక పొలిటికల్ పార్టీకి వంత కాయడం కానీ లేకపోతే తెలుగుదేశానికి లేకపోతే వైసీపీకి ఎక్కువ ఛానల్స్ తెలుగుదేశానికి ఉన్నాయని అందరికీ తెలుసు, ఎక్కువ మీడియా వ్యవస్థలు లేదా న్యూస్ పేపర్ తెలుగుదేశం కాస్తాయని తెలుసు. బట్ ఎప్పుడైతే రాజకీయంగా తెలుగుదేశం ఓడిపోయింది అనుకో వెంటనే మారిపోతారు వాళ్ళు, మారిపోతారు, అందులో డౌట్ ఏం లేదు. బట్ అది అట్రిబ్యూట్ చేయడం వేరే ఏమన్నా కూడా బట్ జనసేన సిద్ధాంతాలు కానీ జనసేన ఏమనుకుంటుంది ప్రజలకి ఏ విధంగా బలంగా పనిచేస్తున్నదని తెలియాలంటే అన్ని ప్లాట్ఫామ్స్లో మేము ఆడిబుల్గా విజిబుల్గా కనపడాలని చెప్పి మీ దగ్గర రావడం జరిగింది. ఎస్ విల్ టేక్ ఇట్ టు ఎవ్రీ పబ్లిక్. ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరికీ దగ్గరికి మా సిద్ధాంతాలు కానీ మా విజన్ కానీ మేము ఏ విధంగా నడవబోతున్నాం కానీ మేము ఎంత ట్రాన్స్పరెంట్గా ఉండబోతున్నాం అన్నది మా ప్రాసెస్లన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ డెఫినెట్గా మార్పు ఏదైతే వారు కోరుకుంటున్నారో మా ద్వారా రేపొద్దున ఎలక్షన్లో ఓటింగ్లో కానీ అసెంబ్లీలో కనపడే విధంగా మేము నడుచుకుంటాం కాబట్టి మాకు సహకరిస్తారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ స్థానంతో పాటు పార్లమెంట్ స్థానానికి కూడా పోటీ చేయబోతున్నారు. ఇది నాకు న్యూస్ ఇది నాకు న్యూస్, వేచి చూద్దాం. ఓకే. అలాగే 2014లో జనసేన చంద్రబాబుకి సపోర్ట్ చేసింది, ఎందుకంటే అనుభవం ఉన్న వ్యక్తి అని. కానీ కొంతమంది రాజకీయ విమర్శకులు ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్కి అటు పరిపాలన అనుభవం లేదు, కనీసం ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం కూడా లేదు, ఏం నమ్మి జనాలు ఓట్లు వేయాలి అని అంటున్నారు. అంటే ప్రతి వాళ్ళు కూడా ఒక అడుగంటూ వేయాలి. అంటే ప్రతిదీ కూడా చేస్తేనే అనుభవం అని కాదు, చూస్తేనే కూడా అనుభవం వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు నాకు తెలిసినంత వరకు నాకున్న పరిచయం మీద నాకున్న ఇంటరాక్షన్ వలన భారతదేశంలో ఏదైతే ఫ్రీడమ్ స్ట్రగుల్ మూమెంట్ కానీ ఏదైతే క్విట్ ఇండియా మూమెంట్ కానీ ఇండియా ఇండిపెండెన్స్ మూమెంట్ కానీ భక్తులు ఎవరైతే భారతదేశం కోసం పోరాడిన వాళ్ళని బ్రిటిష్ వ్యవస్థను వ్యతిరేకంగా పోరాడిన అందరి జీవిత చరిత్రలు చదివారు. అదే కాకుండా ఆఫ్రికన్ దేశాల్లో ఉన్న రెవల్యూషనరీ అపార్థీ మూమెంట్ కానీ నెల్సన్ మండేలా గురించి కానీ అక్కడున్న వివిధ అక్కడ తెగల మధ్యన పోరాటాలు కానీ అక్కడున్న వ్యవహారాలు కానీ కొలోనియల్ రూల్కి వ్యతిరేకంగా ఏ విధంగా పోరాడారు ఆ అంశాలన్నీ ఆయన చదివారు. ఆస్ట్రేలియాలో జరిగిన అంశాలు, న్యూజిలాండ్కి ఆస్ట్రేలియాకి జరిగిన, దెన్ అమెరికాలో ఏదైతే రెడ్ ఇండియన్స్ ఉన్నారో వాళ్ళని ఏ విధంగా అనగదొక్కి ఇతర యూరోపియన్ దేశాల నుంచి ఏ విధంగా వచ్చి ఆక్యుపై చేసి ఈరోజు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాని కాన్ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్ ఏ విధంగా ఎస్టాబ్లిష్ చేశారు, ఈ అంశాలని చదివి దాని సమ్మరీ కానీ దాని సస్టెనెన్స్ కానీ అర్థం చేసుకున్న ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆ విధంగా మన ఆంధ్రప్రదేశ్ కానీ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆ విధంగా తెలిసిన ఒక పార్టీ ప్రెసిడెంట్ ఎవరూ లేరు. ఐ కెన్ ఓపెన్లీ ఛాలెంజ్ దట్. అంటే ఎందుకు ఇవన్నీ హిస్టరీ అంతా చదివారు, హిస్టరీ అంతా ఆయనకి బాగా గుర్తుంటుంది. అది కాకుండా అంబేద్కర్ గారు ఏవైతే పార్లమెంట్లో స్పీచ్లు కానీ లేకపోతే అంబేద్కర్ ఏ విధంగా అయితే కాన్స్టిట్యూన్సీ అసెంబ్లీలో ఇతర రాజగోపాలాచారి గారు కానీ నెహ్రూ గారు కానీ వీరందరూ ఇందిరాగాంధీ గారు మాట్లాడారు, ఏ విధంగా మాట్లాడారు, ఈ చర్చలన్నీ కూడా ఆయనకు బాగా గుర్తున్నాయి.
అంటే ఇవన్నీ ఎందుకు అని అంటే ఒక పరిపాలనా దక్షత ఏర్పాటు చేసుకోవాలంటే ఈ చదివిన తర్వాత అవన్నీ కూడా ఇంబైబ్ చేసుకుని మనం పరిపాలనా దక్షతలో చూపిస్తేనే నాయకుడు అవుతారు. ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారికి ఏమీ లేనప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వచ్చారు మా దగ్గరికి? పవన్ కళ్యాణ్ గారికి ఏమీ లేనప్పుడు చంద్రబాబు నాయుడు గారు మా గుమ్మానికి వచ్చి ఎందుకు సహకారం కోరారు? పవన్ కళ్యాణ్ గారికి ఏమీ లేదు ఇప్పుడని అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా ఎందుకు అడుగుతున్నారు సహకరించమని? మరి జగన్మోహన్ రెడ్డి గారు టీఆర్ఎస్ నాయకుల ద్వారా ఎందుకు జనసేన పవన్ కళ్యాణ్ గారికి సహకారం కోరుతున్నారు? ఏమీ లేదని ఒక పక్క నుంచి అంటారు, బలమైన నాయకుడు పవన్ కళ్యాణ్ జనసేన అంటూ ఉంటారు, వాళ్ళకి కావాల్సినప్పుడు బలహీనం అంటారు. అంటే రాజకీయ కోణాలతోనే చూస్తున్నారు తప్ప మా బలహీనత ఎంతవరకు బలంగా ఉన్నదో మాకు బాగా తెలుసు. మాకున్న మైనస్లు ఏవైతే ఉన్నాయో మీరు అన్నట్టు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తెలియకపోవచ్చు, లేకపోతే పొలిటికల్ అకౌంటబిలిటీ, మిగతా పొలిటికల్ పార్టీస్ క్వశ్చన్ చేసినప్పుడు మీరు ఏ విధంగా డెలివర్ చేస్తారు, మాకు నమ్మకం కలిగించే విధంగా మీరు నడుచుకోవాలన్న దానికి ఎగ్జాంపుల్స్ చూపించడానికి రామ్మోహన్ రావు గారు అని చెప్పి తమిళనాడు రాష్ట్రంలో ఒక 30 సంవత్సరాలు పబ్లిక్ అడ్మినిస్ట్రేటర్గా ఉండడం, చీఫ్ సెక్రటరీ కింద ప్రిన్సిపల్ సెక్రటరీ కింద సీఎం ఆఫీస్లో అత్యధికంగా పనిచేసిన మాకు అడ్వైజర్గా ఉన్నారు. ఆయన ఏమి రేపొద్దున ఎలక్షన్లో పోటీ చేస్తారు లేకపోతే వేదేమీ కాదు, మాకు అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థల మీద ఏ విధంగా ఉండాలి, వెల్ఫేర్ స్కీమ్స్ ఏ విధంగా తీసుకుని రావాలి, దాని మీద అడ్వైజరీ రోల్ ఆయన ప్లే చేస్తున్నారు. అలాగే 30 మంది మాకు అడ్వైజరీ రోల్లో ప్లే చేస్తున్నారు. వాళ్ళు ఒక పైసా ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఒక ఎమ్మెల్యే సీట్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఎంపీ సీట్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. వాళ్ళందరూ కూడా ఉన్నత స్థానాల నుంచి రిటైర్ అయిన వాళ్ళు లేదా వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్న వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి ఉన్న నిబద్ధతని చూసి వాళ్ళు వాలంటరీగా వచ్చి సర్వీస్ చేస్తూ వారు ఖర్చుతో మా మీటింగ్స్కి అటెండ్ అయ్యి మాకు అడ్వైజరీ రోల్లో ప్లాన్ చేస్తున్నారు. ఇంత బలమైన అడ్వైజరీ రోల్ చేసే వాళ్ళు అందరూ ఉన్నప్పుడు అంటే ఖచ్చితంగా ఎన్టీ రామారావు అయ్యాడు, ఎంజీ రామచంద్ర అయ్యాడు, జయలలిత గారు, వీళ్ళందరికీ ఏమున్నది, వాళ్ళకంటే మించి నేర్చుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళకంటే మించిన అడ్వైజరీ కెపాసిటీలో మాకు ఇంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి డెఫినెట్గా మేమందరం కూడా పనిచేసేవాళ్ళు మేమందరం ఉన్నాం కాబట్టి డెఫినెట్గా బెటర్ అడ్మినిస్ట్రేషన్ కంపేర్ టు జగన్మోహన్ రెడ్డి, కంపేర్ టు చంద్రబాబు నాయుడు 100% బెటర్గా ఇవ్వగలం. అలాగే తమిళనాడులో తాజాగా బీజేపీ అన్నాడీఎంకే చేతులు కలిపాయి. ఏపీలో కూడా బీజేపీతో వైఎస్ఆర్సీపీ జనసేన చేతులు కలిపే అవకాశాలు ఉన్నాయా? అంటే జనరలీ అదంటే ఆంధ్రప్రదేశ్లో ఇబ్బందల్లా ఏంటంటమ్మా, స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వకపోవడం, ఇవ్వడం, ఇస్తాననడం, మళ్ళీ డెలివర్ చేయకపోవడం, ఇస్తానన్న కాంగ్రెస్ నమ్మలేకపోవడం, ఇస్తానని చెప్పి ఆ రోజు బీజేపీ 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు అన్న చెప్పడం, చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు అన్న చంద్రబాబు నాయుడు, ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ఇవన్నీ ఉన్నాయి. సో ఏదన్నా కూడా నిజంగా నిబద్ధతతో నడిచే వాళ్ళతోనే జనసేన నడవబోతున్నది. ఎంటీ ప్రామిసెస్ ఇచ్చి రాజకీయంగా వాళ్ళు ఏదో ముందడుగు వేసుకుందాం అనుకుంటే అలాంటి వాళ్ళకి మేము సహకరించాం. అలాగే ప్రజారాజ్యం పార్టీ గతంలో కాంగ్రెస్ ఓట్లను చీల్చి కాంగ్రెస్ని మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చింది. ఇప్పుడు కూడా జనసేన పార్టీ వ్యతిరేక ఓట్లను చీల్చి మళ్ళీ టీడీపీనే కనుక అధికారంలోకి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా విశ్లేషకులు. అంటే మీరు ఎర్లియర్ ఇదే క్వశ్చన్ వేరే విధంగా అడిగారు, అప్పుడు ఆన్సర్ చేస్తాను. జనసేన ఓట్లు చీలుస్తుందని జనసేన ఓట్లు చీల్చదు, టీడీపీ ఓట్లు చీలుస్తుంది, జనసేన జగన్మోహన్ రెడ్డికి మధ్యలో పోటీ ఉన్నదన్నాను. సో ఆటోమేటిక్ దట్ ఆన్సర్స్. అలాగే మీరు చెప్పండి, మీరు నమ్ముతుంది అంటే అంతర్గతంగా ఉన్న జనసేన కార్యవర్గం కానివ్వండి, నాయకులు కానివ్వండి, ఫైనల్గా మీ పార్టీ బలాలు ఏమని భావిస్తున్నారు, బలహీనతలు ఏమని భావిస్తున్నారు? అంటే క్లియర్గా వన్ లీడర్ వీ హ్యావ్, అండ్ ఆ లీడర్కి ఒక ట్రాన్స్పరెంట్ థాట్ ప్రాసెస్ ఉన్నది, డెమోక్రటిక్ కమ్యూనిజం మిక్స్చర్ ఆఫ్ థాట్ ప్రాసెస్ ఉన్నది. అంటే ఎందుకనంటే డెమోక్రసీ అంటే ఈక్వల్ ఆపర్చునిటీ ఉంటుంది. అద్దేపల్లి శ్రీధర్ కూడా పవన్ కళ్యాణ్ గారి ముందర మాట్లాడగలరు. వేరేజ్ వైసీపీలో కానీ తెలుగుదేశంలో కానీ ఆ విధంగా ఇతర నాయకులు చంద్రబాబు నాయుడు గారి ముందర జగన్మోహన్ రెడ్డి గారి ముందర మాట్లాడలేరు. ఐ కెన్ అవుట్ రైట్గా పవన్ కళ్యాణ్ గారి ముందర కొన్ని అంశాలు నేను పెట్టగలను, మెసేజ్ పెట్టగలను, ఫోన్ చేసి మాట్లాడగలను, ఈ అంశాల మీద మీరు దృష్టి పెట్టాలండి అని చెప్పి మీరు రెస్పాండ్ అవ్వాలని నేను కోరగలను. అంటే ఆ ఫ్లెక్సిబిలిటీ ఉన్నదంటే డెమోక్రటిక్గా ఉంటుంది. కమ్యూనిస్ట్ ఐడియల్స్ కొంతవరకు ఎందుకు ఫాలో అవుతానంటే ఏదైతే క్యాపిటలిస్ట్ ఎకానమీలో ఏమైపోతున్నదంటే ప్రజల్ని ఏదో 4 వెల్ఫేర్ స్కీమ్స్, ఆ పెన్షన్ ఇది ఫ్రీ అది ఫ్రీ ఇది అని చెప్పి రాజకీయంగా ఈ ఫ్రీ స్కీమ్స్ని అడ్డు పెట్టుకుని రాజకీయంగా కుర్చీ ఎక్కేసి ప్రభుత్వ వ్యవస్థలు, ప్రభుత్వ ధనాన్ని లేదా బ్యాంకింగ్ వ్యవస్థ దుర్వినియోగపరుస్తూ ఈ రాజకీయ నాయకులు బిజినెస్లు చేసుకుంటూ వ్యాపారం చేసుకుంటున్నారు. ఆ విధంగా ఉండకూడదు, క్లీన్ అకౌంటబిలిటీ ఉండాలి. ఏ విధంగా అయితే ఇంచుమించు కమ్యూనిస్ట్ రాష్ట్రాల్లో, దేశాల్లో ఏ విధంగా అయితే ఈక్విటీ అనేది ఉంటుందో, ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్విటీ, ఈక్వల్ ఆపర్చునిటీ ఉంటుందో, అందరి గవర్నమెంట్ రిసోర్స్ని ఈక్వల్గా అందరికీ పంచాలన్నది ఆ సిద్ధాంతాన్ని బలంగా జనసేన నమ్ముతున్నది. 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు అయినా కూడా ఎందుకు రాయలసీమ జిల్లాలో, ఉత్తర కోస్టల్ ఆంధ్ర ఎందుకు వెనకబడింది అంటే ఏదైతే నిబద్ధత ఉన్నదో అక్కడి నుంచి రాష్ట్ర సీఎంలు వచ్చారు, మినిస్టర్లు వచ్చారు. కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ 6-7 సార్లు పోటీ చేయడం జరిగింది. మరి వీళ్ళందరూ ఉన్నా కూడా ఎందుకు వెనకబడినట్టుబడింది? అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా మీరు చూడండి,
ఒక 50% సీట్స్లో డామినెంట్ క్యాస్ట్ లేకపోతే డామినెంట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఒక 5-6 ఎలక్షన్స్ పోటీ చేశారు. మరి తెలంగాణ రాష్ట్రం వెనకబడింది కదా. కల్చర్ ట్రెడిషన్ వాళ్ళు ఏదైతే తెలంగాణ రాష్ట్ర యావత్ జనం ఏదైతే కోరుకుంటున్నారో వాళ్ళని ప్రతిబింబించలేకపోయారు కదా నాయకత్వం. అందుకు కదా తెలంగాణ రాష్ట్రం ఉద్యమం వచ్చింది. వాళ్ళు అదేవిధంగా ఈ వెనకబడిన జిల్లాల్లో కూడా ప్రజలు వలస వెళ్ళిపోతున్నారు ఉద్యోగాల కోసం అనేది. అమరావతికి వస్తున్నారంటే శ్రీకాకుళం నుంచి అమరావతికి రావడం, లేకపోతే హైదరాబాద్ రావడం, బెంగళూరు, దుబాయ్కి వెళ్ళిపోవడం, మలేషియాకి వెళ్ళిపోవడం, శ్రీలంకకి వెళ్ళిపోతున్నారు ఉద్యోగాల కోసం. మన నాయకులు మాట అదే విధంగా ఉంటున్నారు. ఈ నన్నింది మార్చడానికి జనసేన కంకణం కట్టుకున్నది. హౌ వీ డూ ఇట్ అంటే క్రియేట్ ఈక్వల్ ఆపర్చునిటీ. ఒక ట్రాన్స్పరెన్సీ వస్తే ఆటోమేటిక్గా బిజినెస్ ఆపర్చునిటీస్ వస్తాయి, మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ అని ఉన్నది. తెలుగు రాష్ట్రాల్లో ఈవెన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అంటే కష్టపడే తత్వం ఉన్నది. అంటే మిగతా రాష్ట్రాల్లో లేదని కాదు, కొంచెం ఒక పర్సంటేజ్ 1% 10% ఎక్కువ ఉన్నది. దెన్ ఎంటర్ప్రెన్యూర్ స్కిల్ కూడా ఎక్కువ ఉన్నది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో. ఎప్పుడైతే ఎంటర్ప్రెన్యూర్ స్కిల్ ఉండి కష్టపడే తత్వం ఫోర్స్ ఉండేటప్పటికి, ఎంప్లాయీస్ ఉండేటప్పటికి, పనిచేసే వాళ్ళకి ఉండేటప్పటికి, అంటే ఆటోమేటిక్గా గవర్నమెంట్ ఒక ఫెసిలిటేటర్ కింద పనిచేస్తే ఆటోమేటిక్గా ఎకానమీ ఇంప్రూవ్ అవుతుంది. ఇక్కడ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ర్యాంకింగ్లో నెంబర్ 1 ఉన్న ఆంధ్రప్రదేశ్లో నిజంగా ఇన్వెస్ట్మెంట్స్ 10వ ర్యాంక్ ఉన్నది. అంటే ఏంటి వ్యత్యాసం ఏంటి అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ ఉన్న రాష్ట్రానికి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ రావాలి. మా రూల్ బుక్ ప్రకారం అంతే కదా. ఇతర దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి ఎవరు భారతదేశంలో ఎవరు నెంబర్ 1 ఉన్నారు, ఆంధ్ర రాష్ట్రం చంద్రబాబు నాయుడు నెంబర్ 1 ఉన్నాడు. అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. ఎందుకంటే నదీ తీరం ఉన్నది, కరెంట్ సర్ప్లస్ ఉన్నది, చదువుకున్న స్టూడెంట్స్ యువత ఉన్నారు, డెవలప్మెంట్ ఉన్నది, రోడ్స్, ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ ఉన్నాయి. మరి ఇన్వెస్ట్మెంట్స్ ఎందుకు రావట్లేదు అంటే నాకేంటి అని అడుగుతున్నారు వాళ్ళు. అంటే ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు మాకేంటి అని అడుగుతున్నారు. ఎప్పుడైతే మాకేంటి అని కిక్ బ్యాక్లు ఆశిస్తున్నారో ఇన్వెస్ట్మెంట్స్ రావట్లేదు. ఇతర రాష్ట్రాలు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో తక్కువ స్థానంలో ఉన్నా కూడా మాకేంటి అని అడగట్లేదు. కాబట్టి ఈరోజు మాయావతి కాదు, మమతా బెనర్జీ గారు వెస్ట్ బెంగాల్లో వెనకబడిన రాష్ట్రమే కంపారిటివ్లీ వెస్ట్ బెంగాల్. ఇదివరకునే ఫ్రీడమ్ మూవ్మెంట్లో బాగా డెవలప్డ్ స్టేట్ కానీ, డెవలప్డ్ కల్చరల్లీ కానీ, ఎడ్యుకేషనల్లీ బాగా భారతదేశంలో బాగా వెల్ డెవలప్డ్ ప్రదేశం ఏదైనా ఉంటే కలకటా ఉన్నది. ఈరోజు కొంత వెనకబడింది. బట్ ఈరోజు ఇన్వెస్ట్మెంట్స్ ఎందుకు కలకటాలో ఎక్కువ శాతం వెళ్తున్న ఇన్వెస్ట్మెంట్స్ అంటే అక్కడ మమతా బెనర్జీగా నాకేంటి అని అడగట్లేదు, నా పొలిటికల్ పార్టీకి ఏంటి అని అడగట్లేదు, నాకు కిక్ బ్యాక్లు ఏంటి అని అడగట్లేదు. కాబట్టి అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ అంత వెళ్తున్నాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ తక్కువ ఉన్నది. బీహార్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్లో తక్కువ ఉన్నది. ఛత్తీస్గఢ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆంధ్రప్రదేశ్ కన్నా తక్కువ ఉన్నది. మరి అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ ఎందుకు వస్తున్నాయి? మహారాష్ట్ర తక్కువ ఉన్నది ఆంధ్ర రాష్ట్రానికి కన్నా, అక్కడ ఎందుకు ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి? అంటే అక్కడ ఉన్న ప్రభుత్వంలో నడిపే వాళ్ళు మాకేంటి కిక్ బ్యాక్లు అడగట్లేదు కాబట్టి అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. ఎందుకు వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారు? ఎందుకు అడగట్లేదంటే వాళ్ళు ఒక నిబద్ధతతో నడిపిస్తున్నారు కాబట్టి, రాజకీయం కాబట్టి ఆ విధంగా అడగట్లేదు. రెండోది వాళ్ళు ప్రధానంగా వాళ్ళ ప్రజలందరికీ ఉద్యోగాలు రావాలని కోరుకుంటున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నా కొడుకు వస్తే ఉద్యోగం సరిపోతుందని అనుకుంటున్నారు. ఓకే, అదేపల్లి శ్రీధర్ గారు జనసేన పార్టీకి సంబంధించిన అనేక అంశాలని చాలా విపులంగా వివరించారు మాకు, మా న్యూస్ ప్రేక్షకులకి, తద్వారా అశేష తెలుగు ప్రజలకి కూడా. ఇక్కడ దాకా వచ్చి మీ అభిప్రాయాలు పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.